యేసుక్రీస్తు ప్రశస్త నామం పేరట ఈ పునరుద్ధాన ఆరాధనకు కూడి వచ్చిన మీకు అందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. దేవుడు మిమ్మలను అన్ని విషయాల్లో ఆశీర్వదించి ఆరోగ్యకరమైన రెక్కలతో కప్పి కనుపాపవలే కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకుందాం. నీవు ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. దేవుడు మనకి నవంబర్ మాసంలో అనుగ్రహించిన అమూల్యమైనటువంటి శుభవాగ్దానం, నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును కోరుకొనెను. యెరూషలేము విషయంలోను సియోను విషయంలోను దేవుడు అధికాశక్తి కలిగి గొప్ప వాత్సల్యముతో ఆ పట్టణాల తట్టు, ఆ ప్రజల వైపు తిరిగి వారిని కనికరించి కటాక్షించి వారి జీవితాలలో దేవుడు చేయబోయే ఘనమైనటువంటి కార్యాలను, ఆశ్చర్యమైనటువంటి కార్యాలను వివరిస్తూ శ్రేష్టమైనటువంటి మాటలు. యెరూషలేమును దేవుడు ఇంకా కోరుకుంటున్నాడు. సియోన్ ఇంకా దేవుడు ఓదార్చాలని, ఆదరించాలని, సౌఖ్యాన్ని ప్రసాదించాలని ఆరాటపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, పట్టణాలన్నీ సస్యశ్యామలంగా, సస్యఫల సమృద్ధి కలిగి అన్ని విషయాలలో ఆశీర్వదించబడేటట్లుగా పట్టణాలను, గ్రామాలను, కుటుంబాలను, సంఘాలను, సమాజములో సంఘ సహవాసములో ఉన్నటువంటి పరిశుద్ధులందరినీ కూడా దేవుడట భాగ్యముతో మరి ఎక్కువగా నింపునుగాక. విశ్వాసంతో గట్టిగా చెప్పుకోండి అందరూ ఆమేన్. దేవుడు మీ పట్టణాల్లోనికి, మీ కుటుంబాల్లోనికి, మీరున్నటువంటి ప్రదేశాల్లోనికట భాగ్యాన్ని ఒడ్డున పొర్లిపారు జలప్రవాహం వలె భాగ్యాన్ని మీ యొద్దకు రప్పించబోతున్నాడు, పంపించబోతున్నాడు. ఆ భాగ్యంతో మీరంతా నింపబడి అత్యధికంగా ఆశీర్వదించబడి అన్ని విషయాలలో గౌరవప్రదంగా బ్రతుకునట్టి జీవితం దేవుడు దయచేయునుగాక. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నన్ను ప్రేరేపించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో క్లుప్తంగా చెప్తాను. జాగ్రత్తగా ఆలకించండి. ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్న ప్రతి మాట అక్షరాలుగా మీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 11వ వాక్యం. నీ యొద్దకు జనముల భాగ్యము తేబడునట్లు, వారి రాజులు జయోత్సవముతో రప్పించబడినట్లు, నీ ద్వారములు రాత్రింబగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉండునుగాక. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం గట్టిగా. విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి. ఈ వాగ్దానం మీద చేతులు పెట్టి, నీ యొద్దకు తేబడునట్లుగా, నీ యొద్దకు రప్పించబడినట్లుగా జనముల యొక్క భాగ్యానట దేవుడు రప్పించబోతున్నాడు. జనుల యొద్ద ఉన్న భాగ్యం, ధనధాన్యాదులు, సిరి సంపదలు, మణులు, మాణిక్యాలు, అష్టైశ్వర్యాలను దేవుడు మీ యొద్దకు తేబోతున్నాడు, రప్పించబోతున్నాడు.
దేవుడు నీ యొద్దకు రప్పించే ఆ భాగ్యం మీ యొద్దకు వచ్చేటట్లుగా, ఆ భాగ్యంతో మీరంతా నింపబడేటట్లుగా, ఆ భాగ్యంతో మీరంతా తృప్తిపరచబడేటట్లుగాట నీ ఎదుట ద్వారములు మూయబడక రాత్రి పగలు తెరవబడే ఉండేటట్లుగా ద్వారాలన్నిటినీ దేవుడు తెరవబోతున్నాడు. మార్గాలన్నిటినీ దేవుడు సరళపరచబోతున్నాడు. పరిస్థితులన్నీ దేవుడు అనుకూలపరచబోతున్నాడు. ఏ సందేహం లేకుండా విశ్వసించండి. ఏ ద్వారము నుండి, ఏ జనముల యొద్ద నుండి నీకు కావలసిన భాగ్యం, నీకు అవసరమైన భాగ్యం రావాలని దేవుడు నిర్దేశించి ఉన్నాడో ఆ భాగ్యం నీ యొద్దకు రావటానికి ఏ ఆటంకాలు లేకుండా, ఎటువంటి అవరోధాలు లేకుండా, ఎటువంటి తొందర కలగకుండా, ఎటువంటి రాజకీయాలు జరగకుండా అన్ని విషయాల్లో రాత్రి పగలు ద్వారాలను ఎదుట దేవుడు తెరచిపెడతాడట. దేవుడు నీకు ఇవ్వాలనుకున్నటువంటి ఆ గొప్ప భాగ్యం ఈ నెలలో నీ యొద్దకు తేబడునుగాక. విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా ఆమేన్. రాత్రి జాముల్లో దేవుడు అనుగ్రహించే భాగ్యం మీ యొద్దకు వస్తుందో నాకు తెలీదు, పగటి సమయాల్లో మీ యొద్దకు వస్తుందో నాకు తెలియదు. అంటే అనుకూలమైనటువంటి సమయాల్లో దేవుడిచ్చే భాగ్యం మీ యొద్దకు రావచ్చు. ప్రతికూల గడియలలో కూడా, అన్ని దిక్కులు ముయ్యబడినటువంటి సమయాల్లో కూడా దేవుడు నీ కొరకు ఒక ప్రత్యేకమైన ద్వారాన్ని తెరచి, ఒక ప్రత్యేకమైన గుమ్మాన్ని తెరచి, నీకు దేవుడు ఇవ్వాలనుకున్న, దేవుడు నీకు స్వాస్థ్యంగా కొలిచి అనుగ్రహించాలనుకున్నటువంటి ఆ భాగ్యం మాత్రం రాత్రి మగళ్ళు నీ యొద్దకు వచ్చి చేరి నీ నిధులను నింపి నేను తృప్తిపరిచేటట్లుగా నా దేవుడు ఈ నవంబర్ మాసంలో మీ ద్వారాలన్నిటినీ తెరచునుగాక. మీరు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడుదురుగాక. విశ్వాసం చెప్పుకోండి గట్టిగా ఆమేన్. భాగ్యం అంటే గత వారంలో ఇప్పుడు కూడా మీతో చెప్పాను. ధనధాన్యాదులు, మణులు, మాణిక్యాలు, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, ఇళ్ళు వాకిళ్ళు, వెండి బంగారాలు, పొలాలు, స్థలాలు, విస్తారమైన రాబడి, ఉన్నతమైన పదవి, ఇవి అని చాలామంది భ్రమ చెందుతూ ఉంటారు. వీటిని కూడా దేవుడు భాగ్యంగా మీకు అనుగ్రహించవచ్చు. కానీ దేవుడు తన ప్రజలైన వారికి, తన ప్రియులైన వారికి ఇచ్చే భాగ్యం చాలా ప్రత్యేకమైంది, చాలా విలువైంది. అది లోకములో ధనవంతులకు, జ్ఞానవంతులకు, పండితులకు అర్థం కాని భాగ్యం అది. అట్టి గొప్ప భాగ్యాలను దేవుడు ఈ నవంబర్ మాసంలో ఈ సంఘ సహవాసంలో నిలిచి నడిపించబడుతున్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. నవంబర్ మాసములో మరి ఎక్కువగా దేవుడు అనుగ్రహించే 5 విధములైనటువంటి భాగ్యాలను గురించి నేను మీతో ఈరోజు చాలా విస్తారంగా మాట్లాడబోతున్నాను. మీరంతా జాగ్రత్తగా ఆలకించండి. ప్రతిరోజు తప్పకుండా ప్రార్థన చేసుకోండి. ఈ 5 విధములైన భాగ్యములతో ఒక్కొక్కరిని నా దేవుడు మరి ఎక్కువగా నింపునుగాక. అందరూ చెప్పుకోండి గట్టిగా ఆమేన్. ఫస్ట్ వన్, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వాక్యం. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషాలు వేస్తారు. నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువుగాక. అందరు చెప్పుకోండి గట్టిగా ఆమేన్.
ఇక్కడ మీకు కొన్ని ప్రాముఖ్యమైన వివరాలు చెప్తాను, అందరి తలపైకే చూడండి. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఇశ్రాయేలుకి ఉన్న మరొక పేరు ఏంటంటే యాకోబు. అందరు చెప్పండి గట్టిగా. రెండవ పేరు ఇశ్రాయేలు, మూడవ పేరు కూడా ఉంది యెషూరూను. అందరు చెప్పండి నోరు తెరిచి, అందరు చెప్పండి గట్టిగా. యాకోబు, ఇశ్రాయేలు, యెషూరూను. మోసగాడిగా వేషధారణ కలిగి కళ్ళు ఉన్న అన్నను మోసం చేసే రోజుల్లో, కళ్ళు లేని కన్న తండ్రిని మోసం చేసిన రోజులు, మేనమామని మోసం చేసిన రోజుల్లో మోసగాడు అనే బిరుదు యాకోబు సొంతం చేసుకున్నాడు. ఎబ్బోకో రేవులో దైవ ప్రసన్నత పొంది దేవుని కటాక్షంతో తృప్తిపరచబడి దేవుని ఆశీర్వాదాన్ని పొందిన తర్వాత యాకోబు ఇజ్రాయేలుగా జయవీరుడుగా మార్చబడ్డాడు. ఆ తర్వాత అధిక బలం పొంది క్రొవ్వినవాడై, బలిసినవాడై, బాగా రక్తం పట్టినవాడై, అన్ని విషయాల్లో బలపరచబడిన తర్వాత యెషూరూనుగా మారినట్లుగా బైబిల్లో మనం చదువుకుంటాం. ఇప్పుడు మనం చదువుకునే లేఖనంలో వ్రాయబడిన శ్రేష్టమైన మాట ఏంటంటే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని ఒక మాట వ్రాయబడింది. ఇంతకీ ఇశ్రాయేలు కలిగి ఉన్న ఆ గొప్ప భాగ్యం, ఆ ఉన్నతమైన భాగ్యం, ఆ శ్రేష్టమైనటువంటి భాగ్యం ఏమై ఉంది అని అంటే బైబిల్ ఈ విధంగా చెప్తుంది. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు. దేవుడు ఇశ్రాయేలును రక్షించాడట. ఆ రక్షణ భాగ్యం ఎంతో గొప్పది అని వ్రాయబడింది. ఈ రక్షణ భాగ్యాన్ని పొందినటువంటి ఇశ్రాయేలు జీవితంలో దేవుడిచ్చినటువంటి కొన్ని శ్రేష్టమైన భాగ్యాల గురించి, విలువైనటువంటి సంపద గురించి, ఇష్టమైన వస్తువులను గురించి, అమూల్యమైన సొత్తులను గురించి ఇక్కడ రాయబడినటువంటి చక్కని మాట, నిన్ను రక్షించిన దేవుడే, ఎంతో గొప్ప భాగ్యాన్ని ప్రసాదించిన దేవుడే నీకు సహాయకరమైన కేడెముగాను ఔన్నత్యము కలిగించే ఖడ్గముగా ఉంటాడు. కాబట్టి నీ శత్రువులను నీవు త్రొక్కుతావు, వారి ఉన్నత స్థలములను నువ్వు త్రొక్కుతావు. వాళ్ళు ఎన్ని మాయా వేషాలు వేసుకుని నీ ఎదుట నటించుచు కనబడిన వారి యొక్క ఉన్నత స్థలాలను అణగద్రొక్కుతావు. శత్రువులను దేవుడు నీ పాదపీఠంగా మారుస్తాడు అనే మాటలు మీరు ఇక్కడ వింటారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అన్నిటికంటే గొప్ప భాగ్యం, అన్నిటికంటే విలువైన భాగ్యం, శ్రేష్టమైన భాగ్యం ఏదైనా ఉందంటే అది ఒక్కటేనండి, రక్షణ భాగ్యము. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకే అక్కడ రాయబడింది మాట, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు. ప్రపంచ చరిత్రలో, ప్రపంచ జనాభాలో రక్షించబడిన వ్యక్తిని పోలినటువంటి వాడు, వ్యక్తితో సములైనటువంటి వారు, సాటి అయినటువంటి వారు ఎవ్వరూ లేనేలేరు. దేవునికి స్తోత్ర. అమెరికా అధ్యక్షుడు కంటే కూడా గొప్పవాడు ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు ఎవరో తెలుసా? దేవుని చేత రక్షించబడిన పరిశుద్ధులు మాత్రమే. దేవుని స్తోత్ర. నిజం నేను చెప్పేది. అమెరికా అధ్యక్ష పదవి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పదవుల్లో చాలా ఉన్నతమైనటువంటి స్థానం. ఆ స్థానం కంటే కూడా చాలా విలువైనటువంటి స్థానం, ఉన్నతమైనటువంటి కార్యం ఏదైనా ఉందంటే రక్షణ భాగ్యం. కనుక మీ జీవితంలో అది లేదు ఇది లేదని దుఃఖపడొద్దు, దిగులు పడొద్దు, బాధపడొద్దు, భయపడొద్దు. దేవుడు మీకు ఇచ్చిన రక్షణ సంతోషాన్ని బట్టి, రక్షణ భాగ్యాన్ని బట్టి సంతోషంగా
జీవించండి. దేవుడు మీకు సహాయకరమైన కేడెముగా, ఔన్నత్యము కలిగించు ఖడ్గముగా ఉండునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక్కడ 2 మాటలు మీకు చెప్తాను చూడండి. రక్షణ భాగ్యములో లభించే శ్రేష్టమైన 2 ఆశీర్వాదాలు ఏంటంటే, దేవుడు రక్షించబడినటువంటి పరిశుద్ధులకు, రక్షించబడిన విశ్వాసులకు, రక్షించబడిన ఆత్మ సంబంధులైన దేవుని పిల్లలకట సహాయకరమైన కేడెము. కేడెము అంటే షీల్డ్, డాలు అని అంటారు, లేదా ఇంగ్లీష్లో షీల్డ్, రక్షణ కవచం, సర్వాంగ కవచంలాగా ఉంటాడు. దేవుడే మీకు రక్షణ కవచంగా, సర్వాంగ కవచంగా, సహాయం చేసే ఆ యొక్క డాలుగా, కేడెమగా ఉంటాడు. దేవుని సహాయం పొంది మీరు నేటి వరకు సజీవులుగా ఉన్నారు. ఇక రాబోయే దినాలన్నిట కూడా ఎదురవుతున్నటువంటి సమస్త కీడుల్ని, ఆపదలను, అపాయాలను, శత్రుక్రియలను దేవుడు తప్పించి క్షణక్షణం, అనుక్షణం ఆశ్చర్యకరమైన సహాయం చేత మిమ్మల్ని స్థిరపరిచి కనుపాపవలే కాపాడునుగాక. అందరూ సంతోషంగా చెప్పండి ఆమేన్. విశ్వాసంతో మీరు నమ్మండి. రక్షణ భాగ్యం పొందిన ప్రతి ఒక్కరికి నా దేవుడు సహాయకరమైన కేడెముగా ఉండి కనుపాపవలే కాపాడునుగాక. 2వ మాట, ఔన్నత్యము కలిగించు ఖడ్గం. ఔన్నత్యము అంటే అర్థం ఏంటంటే కీర్తి, ఘనత, పేరు అని అర్థం. దేవుడు రక్షించబడిన పరిశుద్ధులకట కీర్తిని, ఘనతను, మంచి పేరును కలిగించే ఖడ్గముగా ఉంటాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక ఈ నవంబర్ మాసంలో రక్షణ భాగ్యాన్ని పొందిన దేవుని పిల్లలందరికీ ఘనత, కీర్తి, మంచి పేరు అనుగ్రహించుటకు నా దేవుడు 2 అంచులు గల ఖడ్గముగా ఉండునుగాక. గట్టిగా చెబుదామండి హల్లెలూయా. అయితే ఒక వ్యక్తి రక్షణ భాగ్యం పొంది ఉన్నాడు, దేవుని చేత రక్షించబడ్డాడు అన్నదానికి గుర్తేంటి? ఆ రక్షించబడిన పరిశుద్ధుల జీవితాల్లో ఇలాంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలను సొంతం చేసుకోవాలంటే రక్షించబడిన వ్యక్తులకి గుర్తేంటో మీకు వివరంగా చెప్తాను చూడండి. 33:28 ద్వితీయోపదేశ కాండం 33:28 చదువుకుందాం. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఓట ప్రత్యేకింపబడునుగాక. అందరి తలపైకి చూడండి. ఇశ్రాయేలు నిర్భయముగా నివసిస్తున్నాడు. రక్షించబడినటువంటి పరిశుద్ధులు, రక్షణ భాగ్యాన్ని సొంతం చేసుకున్న దేవుని పిల్లలట నిర్భయంగా నివసిస్తారు. ఏ భయము లేకుండా, ఏ తొందర లేకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎవరికి భయపడకుండా, దేనికి భయపడకుండా, ఏ సమస్యకు భయపడకుండా, ఆకాశమే పెళ్ళున విరిగి నీ మీద పడుతున్నా, నీ ఉన్న చోట భూమి బ్రద్దలైపోయే పరిస్థితులు వచ్చినా, ఉప్పెనే వచ్చినా, సముద్రమే సరిహద్దులు దాటి నీ యొద్దకు ప్రవహించిన ఆ ప్రవాహ జలాలు నీ గొంతు దాకా, నీ నోటి దాకా వచ్చి నిన్ను పూర్తి స్థాయిలో ముంచేసే పరిస్థితిలో వచ్చినా సరే, రక్షించబడినటువంటి దేవుని పిల్లలట ఎప్పుడు ఎల్లప్పుడూ ఎలా ఉంటారని రాసిందంటే బైబిల్లో, నిర్భయముగా నివసిస్తారు. దేవుని స్తోత్ర. కొంతమందిని చూస్తే చిన్నదానికి భయపడతారు, పెద్దదానికి భయపడతారు, అయిన దానికి భయపడతారు, కాని దానికి భయపడతారు. వాళ్ళ నీడ వాళ్ళు చూసుకుని భయపడతారు, గోడ మీద బల్లిని చూసి భయపడతారు, నేల మీద కప్పను చూసి భయపడతారు, శత్రువులను చూసి భయపడతారు, కొంచెం వికృతమైనటువంటి రూపం, దేహదారుఢ్యం కలిగిన వాళ్ళని చూసి భయపడతారు, రోగశయ్య మీద మరణంతో పెనుగులాడుతూ ఆయాసపడుతూ ఆరాటపడుతున్న వాళ్ళని చూసి
భయపడుతూ ఉంటారు. ప్రతి దానికి క్షణ క్షణం భయం. కొంతమంది జీవితాలు ఆ భయం ఉండటం వల్ల హార్ట్ బీట్ పెరిగిపోవటం, షుగర్ లెవెల్ పెరిగిపోవటం, బీపీ లెవెల్ పెరిగిపోవటం, ప్రశాంతంగా భోజనం చేయలేకపోవటం, మనశ్శాంతిగా నిద్రపోలేకపోవటం, ప్రార్థన చేయాలన్న ఆలోచన రాకపోవటం జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా రక్షించబడిన దేవుని పిల్లలు, రక్షణ భాగ్యం సొంతం చేసుకున్నటువంటి బిడ్డల్లో కనిపించే అద్భుతమైన ఆశీర్వాదం ఏంటంటే ఎల్లప్పుడూ నిర్భయంగా నివసిస్తారు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎప్పుడు ఎలా నివసిస్తారండి? ఏ భయాలు ఉండవు, ఏ కలవరాలు ఉండవు, ఏ ఆందోళన ఉండదు. ఎటువంటి ప్రశ్నలు వీళ్ళ బుర్రని తొలిచి నెమ్మది లేకుండా చేయవు. అన్ని విషయాల్లో ఏం జరుగుతున్నా, ప్రపంచం అతలాకుతలం అయిపోతున్నా, గందరగోళమైపోతున్నా సరే, యుద్ధాలు జరుగుతున్నా, రక్తపాతాలు జరుగుతున్నా, మారణకాండ జరుగుతున్నా, రక్షణ పొందిన దేవుని పిల్లలట ఇప్పుడు ఎలా ఉండాలంటే నిర్భయంగా ఉంటారు. కారణం ఏంటంటే దేవుడు నాకు సహాయకరమైన కేడము, దేవుడు నాకు ఔన్నత్యం కలిగించే ఖడ్గము, నాకు విరోధంగా క్రియ చేయుచున్న శత్రువుల ఉన్నత స్థలాలను త్రొక్కటానికి నన్ను బలపరిచే దేవుడు నా ప్రక్కన ఉన్నాడు. ఆయన ఇచ్చిన రక్షణ భాగ్యంతో నేను నింపబడ్డాను, రక్షణ సంతోషం అనుభవిస్తున్నాను అని వాళ్ళు గ్రహింపు కలిగి నిర్భయంగా నివసిస్తారు. దేవుని స్తోత్ర. గట్టి చెప్పండి హల్లెలూయా. ఈ రోగం తగ్గిద్దో తగ్గదో అని భయం, పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయో అవ్వు అని భయం, ఈ తాడు వేవు రాబోతుందంట, 2 తప్పించుకున్నాను, 3వది నన్ను మింగేసిద్దేమో, ఈ 3వది తప్పించుకుంటే తిరుగులేదంట, ఈ 3వదంటూ నేను బతికి బట్టగడతానంటావా అనే భయం. నా మాటేనండి, ఈ సహవాసంలో ఉన్న వాళ్ళకి ప్రభు మాటను బట్టి మీతో ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ సహవాసంలో ఉన్నటువంటి వారికి ఇక మీదట ఏ భయము కలగకుండా నిర్భయముగా నివసించున్నట్లుగా దేవుడు రక్షణ భాగ్యం దయచేయునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ రక్షణ భాగ్యం పొందినటువంటి వాళ్ళు నిర్భయంగా ఉంటారు. ఆ రక్షణ భాగ్యం పొందారు అనే దానికి గుర్తేంటంటే బైబిల్లో రాసిన చక్కని మాట, యాకోబు ఓట ప్రత్యేకించబడును. యాకోబు ఓట, నోరితే చెప్పాలి గట్టిగా, యాకోబు ఓట. ఓట అంటే ఊహ, ఉద్దేశము, తలంపు, ఆలోచనలు, అభిప్రాయాలు అవన్నీ కూడా ప్రత్యేకించబడాలి. యాకోబు ఓట అంటే మోసపు ఓట, అబద్ధాల ఓట, అక్రమ సంబంధాల ఓట, ఇవంతా ప్రత్యేకించబడి యాకోబు రక్షించబడిన తర్వాత, ఇశ్రాయేలుగా మారిన తర్వాత అతని ఊహలు మారాయి, ఓటలు మారాయి, ఉద్దేశాలు మారాయి, అభిప్రాయాలు మారాయి, ఆలోచనలు మారాయి, క్రియలు మారాయి, సహవాసం మారింది. ఇశ్రాయేలు యాకోబుగా ఉన్నప్పుడు కులుకుతా నడిచేవాడు, ఇప్పుడేమో కుంటుతా నడుస్తున్నాడు, నడుస్తున్నాడు. అంటే నడక మారింది, నవ్వు మారింది, లైఫ్ స్టైల్ మారింది. ఒక వ్యక్తి నిజంగా రక్షించబడితే నడక మారాలి, లైఫ్ స్టైల్ మారాలి, వస్త్రధారణ మారాలి, మాట తీరు మారాలి, క్రియలలో మార్పు రావాలి, సహవాసంలో మార్పు రావాలి, పద్ధతుల్లో మార్పు రావాలి. ఒక వ్యక్తి మనస్సు మారి నూతనపరచబడి రూపాంతరం చెందితే పాత జీవితానికి క్రొత్త జీవితానికి ఆ వ్యత్యాసం ప్రజలు గుర్తుపట్టే విధంగా ఉండాలి. అంతేగాని రక్షించబడినా, మందిరాలకు వస్తున్నా, వాక్యం వింటున్నా, ఎంతో భక్తిలో ఎదుగుతూ ఉన్నత ఉపదేశాన్ని నేర్చుకుంటున్నా, నడక మారకుండా, ప్రవర్తన మారకుండా, వ్యక్తిత్వం మారకుండా, ఆలోచన ధోరణి మారకుండా, ఊహల ఉద్దేశం మార్పు చెందకుండా, మనస్సు మారకుండా, హృదయంలో పరివర్తన రాకుండా ఎంత భక్తి చేసి రక్షణ పొందానని
అనుకున్నా సరే ఆ రక్షణలో ఉన్న ఆశీర్వాదాలు మీరు అనుభవించలేరు. ఇంకా భయపడుతున్నారు, ఇంకా దేవుని సహాయం అనుగ్రహించబడట్లేదు, ఇంకా దేవుడు మీకు ఔన్నత్యాన్ని కలిగించట్లేదంటే అర్థం ఏంటంటే ఇంకా మీ ఓట మారలేదు, ఇంకా మీ ఓట మారలేదు. పైకి మీరు మార్పు చెందారు, బైబిల్ పట్టుకున్నారు, మందిరానికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, అర్పణలు అర్పిస్తున్నారు, కానీ మీ ఓటలు మాత్రం మారలేదు. పైకి మాత్రం భక్తిగా కనబడుతున్నారు, నీతిగా కనబడుతున్నారు, పరిశుద్ధుల్లాగా కనబడుతున్నారు, సున్నం కొట్టిన సమాధుల్లాగా కనబడుతున్నారు. మీ పాత్రలు వెలపల తళతళ తళతళ మెరుస్తున్నాయి, కానీ లోపలంతా అజితేంద్రియత్వంతో, తోపుతో, సమస్త కల్మషంతో కంపుకొట్టిపోతున్నాయి చాలామంది జీవితాలు. ప్రియమైన దేవుని పిల్లరా, నిజమైన రక్షణ భాగ్యం పొందిన వ్యక్తుల్లో ఓట మారాలి, ఊహ మారాలి, ఆలోచన మారాలి, హృదయ స్థితిగతులు మారాలి, లైఫ్ స్టైల్ పరిపూర్ణంగా మార్పు చెందునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. నడక మారాలంటే ఉయ్యారంగా నడవమని కాదు, కొంచెం స్టైల్గా నడవమని కాదు నేను చెప్పేది. లేనిపోయింది నడక మారాలి అన్నాడు, ఇప్పుడులాగా నడిస్తే బాగోదేమో, కొంచెం స్టైల్ మారుద్దాం అని హడావిడిగా ఇట్లా ఏదో కొంచెం కచ్చిప్ ఇంత ముందు జాగ్రత్త పెట్టుకుని ఇప్పుడేమి ఇట్లా నెత్తి మీద వేసుకోవటం, లేకపోతే భుజాన్ని వేసుకోవటం, ఇట్లా దరిద్ర పనులు చేయబాకండి. దరిద్ర పనులు. మన ఊహ మారాలంటే ఆలోచనలన్నీ పూర్తిగా మారిపోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమందికి మెదడు వాపు జబ్బు వచ్చింది, ఆ జబ్బు తగ్గినట్టు అనుకుంటారు వాళ్ళు మందులు వాడటం వల్ల, కానీ ఆ జబ్బు తాలూకా కొన్ని బలహీనతలు వాళ్ళ మెదడులో ఉండటం వల్ల వాళ్ళ మైండ్ సెట్ స్థిరపరచబడదు. వాళ్ళకు అప్పుడు బుర్ర తొలుస్తూ ఉంటుంది, లోపల పేడ పురుగు తిరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు వాళ్ళ మనిషి బాగున్నట్టుగా ఉంటారు, నవ్వుతూ ఉన్నట్టు ఉంటారు, భక్తిగా ఉన్నట్టుంటారు, ప్రార్థన చేసినట్టుగా ఉంటారు, పెద్ద ముసుకేసుకున్నట్టుగా ఉంటారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ అప్పుడప్పుడు ఏమవుతుందో తెలియదు, బుర్ర తొలుస్తూ ఉంటుంది. అప్పుడప్పుడే పరిశుద్ధులు దూషిస్తూ ఉంటారు, దేవునికి విరోధంగా, సేవకు విరోధంగా, సేవకుల విరోధంగా మాట్లాడుతూ ఉంటారు. ఏమొచ్చిందంటే బుద్ధి మారల, ఓట మారల, ఉద్దేశాలు మారట్లేదు, ఎంత భక్తి చేసినా కానీ. నా మాటనండి, రక్షించబడిన దేవుని పిల్లల్లో తప్పనిసరిగా ఓట మారిపోవాలి. దేవుని స్తోత్ర. బైబిల్లో రాసిన మాట ఏంటంటే నరుని హృదయంలోని ఆలోచనలు లోతైన నీళ్లు, అంటే ఓట లోతైన నీళ్ళ వంటివి. కనుక మీ హృదయ ఆలోచనల్లో పరివర్తన వచ్చినప్పుడే నిజంగా మీరు మారినట్లు. నిజంగా మీరు అంతేగాని మెళ్ళలో సిలువేసుకున్నంత మాత్రాన, గడ్డం పెంచుకున్నంత మాత్రాన, తెల్లబాట్లు వేసుకున్నంత మాత్రాన, బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, వాక్యాలు ఇంటి గోడలన్నిటి మీద రాసుకున్నంత మాత్రాన మీరు పెద్ద భక్తులైపోయినట్టు కాదు, రక్షించబడినట్టు కాదు. మీ ఓట మారాలి, అప్పుడు నిజమైనటువంటి రక్షణ కలిగినట్లు. అసలు రక్షణ అంటే ఏంటి అనేది మీకు వివరంగా చెప్తాను చూడండి. దైవజనుడైనటువంటి పేతురు భక్త కోటికి తెలియపరుస్తూ ఒక శ్రేష్టమైన మాట చెప్తాడు చూడండి. ఏమనంటే, ప్రియులారా, మీరు ఆయనను చూడకయే ప్రేమించుచున్నారు. ఆయన చూడకయే ప్రేమించుచున్నారు. మీరు ఆయనను కన్నులారా చూడకుండానే ఆయనను విశ్వసించుచున్నారు. మీ విశ్వాసమునకు ఫలము అనగా మీ ఆత్మకు రక్షణ పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచూ ఉన్నారు. దేవుని స్తోత్ర. గట్టి చెప్పండి హల్లెలూయా. రక్షణ అంటే అర్థం ఏంటో చెప్తాను చూడండి. రక్షణ అనే దానికి అర్థం చెప్తున్నాడు, డెఫినేషన్ చెప్తున్నాడు దైవజనుడైనటువంటి పేతురు. ఏమనంటే, జాగ్రత్తగా నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మీలో ఎంతమంది దేవుణ్ణి కళ్ళారా చూశారు చెప్పండి? కళ్ళారా చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. దేవుణ్ణి కళ్ళారా చూసిన వాళ్ళు. చిత్రం ఏంటంటే ఒక్కళ్ళు కూడా కనబడాల, ఒక్కళ్ళు కూడా కనబడాల. అయితే మీరందరూ యేసయ్యను ప్రేమిస్తున్నారు, యేసయ్యను ప్రేమిస్తున్నారు. యేసయ్యే దేవుడని, యేసయ్య నా కోసం
రక్తం చిందించాడని, గాయపరచబడ్డాడని, చనిపోయాడని, సమాధిలో పెట్టబడి 3వ దినాన పునరుద్ధానం శక్తితో తిరిగి లేచాడు. ఆయన నా కోసం రాబోతున్నాడు, మరలా నన్ను నిత్య రాజ్యానికి తీసుకెళ్తాడు, అంతఃపురంలోనికి తీసుకెళ్తాడు. 7 ఏండ్ల విందు, 1000 ఏండ్ల పాలన, నిత్య మహిమలో నిరంతరం ఆయనతో ఉంచుకుంటాడు అనే విశ్వాసం కలిగి ఆయన్ను నిండు మనసుతో శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారే, వాళ్ళందరూ కూడా నిజంగా రక్షించబడ్డారు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చూడకుండానే ప్రేమించడం, చూడకుండానే విశ్వసించడం, అదే ఆత్మరక్షణ అంటారు. దాన్ని ఏమంటారండి? నోటితే చెప్పండి గట్టి. దాన్ని ఏమంటారు? ఆత్మరక్షణ. చాలామంది ఆత్మరక్షణ గురించి చెప్పరు. భౌతికపరమైన ఆశీర్వాదాలు, స్వస్థతలు కలుగుతాయి, ఆశీర్వాదం వచ్చేస్తుంది, ఐశ్వర్యం వచ్చేస్తుంది, నిధులు వచ్చేస్తాయి అంటే అమ్మో నిజమే అనుకుంటారు. కానీ నిజంగా ఒక వ్యక్తి రక్షణ భాగ్యం పొందితే అతని ఆత్మ రక్షించబడాలి. ఆత్మ రక్షించబడింది అనేదానికి గుర్తు ఏంటంటే, నువ్వు యేసయ్యను చూచినా చూడకపోయినా నిండు మనసుతో ప్రేమించాలి, ఆయన నామాన్ని విశ్వసించాలి. ఆయన నామాన్ని ఎవరైతే విశ్వసిస్తారో ఆ విశ్వాస ఫలం అంటే ఆత్మ రక్షించబడుతుంది. రక్షించబడినటువంటి దేవుని పిల్లలంట చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం కలిగి ఆనందంగా జీవిస్తారట. దేవుని స్తోత్ర. కనుక ఈ నెలలో మీరందరికీ దేవుడు ఆత్మరక్షణ విశ్వాస ఫలము అనుగ్రహించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఓ రోజు ఓ చెరసాల నాయకుడు, జైలర్, దైవజనుడు పౌలు ఎదుట మోకాళ్ళు నడుగుతున్నాడు. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చెయ్యాలి? రక్షణ భాగ్యాన్ని పొందటానికి, ఆత్మరక్షణ పొందటానికి, విశ్వాస ఫలాన్ని అనుభవించడానికి నేనేం చేయాలి అని అడిగాడు. అప్పుడు దైవజనుడు చెప్పిన ప్రత్యుత్తరం, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షించబడుదురుగాక. ఈ నవంబర్ మాసంలో ప్రార్థన చేసుకోండి. మీకు మాత్రమే కాకుండా మీ ఇంటిల్లి పాదికి రక్షణ భాగ్యం మీ విశ్వాస పరిమాణము చొప్పున అనుగ్రహింపబడునుగాక. అందరు సంతోషంగా చెప్పుకోండి గట్టిగా. ఏ సందేహం లేదు. వాళ్ళు ఎంతటి మూర్ఖులైనా, ఎంతటి తిరుగుబాటు దారులైనా, ఎంత భయంకరమైన పాపపు ఊపిలో, నాశనకరమైన జిగట ఊపిలో దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్న దేవుడు చెయ్యి పట్టుకుని మహారాసుల్లో నుంచి, జలరాసుల్లో నుంచి వారిని పైకెత్తినట్లుగా పాపపు స్థితిలో నుంచి, లోకపు స్థితిలో నుంచి, సాతాను కబంధపు హస్తాల్లో నుంచి, వ్యసనాల కోపములో నుంచి విడిపించి వారందరూ యేసయ్యను ప్రేమించేటట్లు, యేసునందు విశ్వాసం ఉంచేటట్లు, ఆత్మరక్షణ పొందేటట్లు, దేవుడిచ్చే మహిమాయుక్తమైన ఆనందాన్ని అనుభవించేటట్లు గొప్ప రక్షణ భాగ్యం మీ ఇంటిల్లి పాదికి దేవుడు దయచేయునుగాక. రెండో మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27వ వాక్యం. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. అందరూ సంతోషంగా చప్పట్లు కొడి దేవుడు మహిమపడదాం. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. ఇందాక చెప్పాను, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. గొప్ప భాగ్యం ఇశ్రాయేలు పొందుకున్నాడు. ఆ భాగ్యమే రక్షణ భాగ్యము అని చెప్పాను. రెండవ మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. చురుకుతనం, యాక్టివ్నెస్, ఆపోజిట్ వర్డ్ లేజినెస్. చురుకుగా ఉండటం అంటే అర్థం ఏంటంటే యాక్టివ్గా ఉండటం, ఉత్సాహంగా ఉండటం, హుషారుగా ఉండటం, కొంచెం షార్ప్గా ఉండటం. కొంతమంది ఎప్పుడు చూసినా
సోమరి వారిలాగా, బద్ధకస్తుల్లాగా ఉసూరుమంట వాళ్ళ ఆస్తంతా ఎవరు దోచుకున్నట్లుగా, వాళ్ళు దీన దరిద్రులై భిక్షాటన చేస్తున్నట్లుగా, 10 రోజుల క్రితం భోజనం చేసినట్లుగా వాళ్ళ ముఖాల్లో కళ ఉండదు, వాళ్ళ దేహంలో ఎటువంటి జీవం ఉండదు. ఎప్పుడు చూసినా ఉసూరుమంట అరగ్లాసుడు అవధం తాగిన వాళ్ళలాగా, బస్టాండ్లో బ్యాగులు పోగొట్టుకున్న వాళ్ళలాగా ఎప్పుడు చూసినా దిగులు పడతా, బాధపడతా, నీరసంగా, నిస్సత్తువుగా, బలహీనంగా, సోమరితనంగా కనబడతా ఉంటారు. ఏదో పెద్ద వయసు వచ్చేసింది, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చేసిందంటే దాని పరిస్థితి వేరు. 20 సంవత్సరాల్లో 25 సంవత్సరాల కుర్రోళ్ళు కూడా సోమరితనానికి అలవాటు పడిపోయి, బద్ధకానికి అలవాటు పడిపోయి బాగా తింటాం పండుకోవటం, నీరసం పార్సల్ అవుతూ ఉంటుంది, నిస్సత్తువ నీరసంగా కనబడుతూ ఉంటారు. నా మాటేనండి, బైబిల్ చెప్తుంది సోమరి వాడట వేటాడుతాడట, ఏదో ప్రయత్నం చేస్తున్నాడట, కానీ దేన్ని వేటాడుతున్నాడో, దేన్ని వెంటాడుతున్నాడో దాన్ని పట్టుకోలేడట. రాత్రి మగళ్ళు ప్రయాసపడినా పట్టుకోలేడట. కానీ చురుకుగా ఉన్నటువంటి వ్యక్తి దేనికోసం అయితే ప్రయత్నం చేస్తున్నాడో, దేన్నైతే వేటాడుతున్నాడో దాన్ని పట్టుకుంటాడు, దాన్ని అనుభవించి ఆనందంగా జీవిస్తాడు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చురుకుతనాన్ని గురించి చెప్పేదానికి ముందు సోమరితనాన్ని గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. చాలామంది రక్షించబడిన దేవుని పిల్లల్లో కూడా సోమరులుగా మారిపోతున్నారు. చురుకుదనం లేకుండా మందంగా, నిర్లక్ష్యంగా, అదేనండి తోలు మందం అంటారు చూడండి. ఇంకా వివరంగా చెప్పాలంటే దున్నపోతు మీద వర్షం కురిసినట్టు అంటారు చూడండి. భయంకరమైన కుండపోత వర్షం వచ్చినా సరే దున్నపోతులు కదలవో మెదలవో అట్టగే నిలబడి ఉంటాయి. కారణం ఏంటంటే వాటి దేహం మీద ఆ వర్షపు చినుకులు నిలబడవు, పడినట్టు కారిపోతూ ఉంటాయి, పడినట్టు కారిపో. అందుకని వాడికి ఏమీ చురుకుదనం కానీ, బాధ కానీ, నొప్పి కానీ లేకుండా ప్రశాంతంగా అట్లాగే నిలబడుతూ ఉంటాయి. నా మాటనండి, కొంతమందికి ఏ చురుకుదనం ఉండదు, నొప్పి ఉండదు, అసలు ఆలోచన ఉండదు, అసలు స్పర్శ కూడా లేకుండా మందంగా. కొన్ని పాములు బాగా కప్పల్ని మింగుతాయండి, ఆ పాములు చూడండి, మనుషులు కనబడ్డా సరే వేగంగా వెళ్ళిపోవు, తప్పించుకుని నెమ్మదిగా వెళ్తూ ఉంటాయి. కారణం ఏంటంటే బాగా మింగేసినాయి, అందుకని కదలలేకపోతున్నాయి. చాలామంది జీవితాల్లో సోమరితనం అనేది ఎక్కువైపోయింది. ఈ సోమరితనం వల్ల కలిగే అరిష్టాలు, నష్టాలు, వాటి దుష్ఫలితాలు ఎలా ఉంటాయో 3 మాటలు క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకో అవసరమని అనిపించింది చెప్తున్నాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 19వ వాక్యం, 19వ అధ్యాయం 15వ వాక్యం, 21వ అధ్యాయం 25వ వాక్యం, మత్తయి సువార్త 25-26. నేను చెప్తాను, జాగ్రత్త. తల్లపైకి చూడాలి ఒకసారి గట్టిగా, అందరు తల్లపైకి చూడండి. సోమరి మార్గము ముళ్ళ కంచె. అందరు చెప్పండి ఒకసారి గట్టిగా, నో తెరిసి. సోమరి మార్గము ముళ్ళ కంచె. 2, సోమరితనము గాఢ నిద్రలో పడవేయును. సోమరితనం ఎక్కడ పడేసిద్ది? గాఢ నిద్ర. 3, సోమరి వాని చేతులు పని చెయ్యనొల్లవు, వాని ఇచ్చ వానిని చంపును. యేసు ప్రభు చెప్పాడు, సోమరివైన చెడ్డ దాసుడా. సోమరోడివుడంటే వాడంత చెడ్డోడు, వాడంత దుర్మార్గుడు, వాడంత పరిహిమాలనోడు, వాడంత వ్యర్థుడు ఇంకెవడు లేడని యేసు ప్రభు తీర్పు తీర్చేశాడు. ఇక్కడ జాగ్రత్తగా రండి, వీటి యొక్క వివరాలు మీకు చెప్తాను చూడండి. సోమరి యొక్క మార్గమట ముళ్ళ కంచె. సోమరి నడిచి వెళ్తున్నటువంటి త్రోవలన్నిటిలో
ముళ్ళ తుప్పలు, బలురక్కసి చెట్లు మొలిచి ఉంటాయట. వాడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ ముళ్ళు దిగబడతాయి. వాడి యొక్క ప్రయాణం సజావుగా సాఫీగా సాగదు. కారణం ఏంటంటే ముళ్ళు గుచ్చుకోవటం ద్వారా గాయమయ్యి రక్తం ఒలికిపోతూ నొప్పితో బాధతో అరుస్తూ కేకలు పెడతా ఉంటాడు. ఒళ్ళంతా గాయాలమయం అవుతుంది. ఈ రోజున ఎందరో జీవితాల్లో ఏ మార్గంలోకి వెళ్తున్నా, ఏ పని ప్రారంభించినా, ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా సరే ఆ మార్గాలన్నిటిలో ముళ్ళు ముళ్ళు ముళ్ళు. ఏంటి ముళ్ళు అంటే? జాగ్రత్తగా వినండి. ముళ్ళు అంటే ఏంటంటే ఐకిక విచారములు, ధన భోగములు. ఐకిక విచారములు, ధన భోగాలు. చాలామంది జీవితాల్లో విచారం, పైకి సంతోషంగా కనబడతా ఉంటారు, పైకి నవ్వుతా పొళ్ళికిలిచ్చినట్టుగా కనబడతారు, కానీ గుండెల నిండా దుఃఖం, గుండెల నిండా విచారం, చెప్పుకోలేని బాధతో వ్యసనపడిపోతూ వ్యధ చెందుతూ కృంగిపోతూ కుమిలిపోతా ఉంటారు. ఇలాంటి దారుణమైన పరిస్థితులకు కారణం ఏంటంటే సోమరితనం, చురుకుదనం లేదు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక ప్రియులారా, మీ మార్గాల్లో ఒకవేళ ముళ్ళు మీ ప్రయాణాన్ని ఆపివేస్తున్నాయేమో, మీరు ఏది ప్రారంభించినా విఫలమైపోతూ సఫలం కాకుండా, ఆశీర్వాదం పొందకుండా, అభివృద్ధి నోచుకోకుండా, అన్నీ మీకు వ్యతిరేకంగా ఉండటం, అన్నిట్లో నష్టాలు వస్తున్నాయి అంటే దీనికి కారణం బైబిల్ చెప్తుంది నీలో ఉన్న సోమరితనమే అని బైబిల్ గ్రంథం చెప్తుంది. రెండవ మాట, సోమరితనం ఒక వ్యక్తిలో కనుక ఉంటేనట ఆ సోమరితనం ఏం చేస్తుంది ఆ వ్యక్తిని అంటే గాఢ నిద్రలో పడేసిద్ది. ఎక్కడ పడేసిద్దండి? నోదే చెప్పండి గట్టిగా. కొంతమంది దేవుడి మహాకృప, పగలు నిద్రపోతారు, రాత్రి నిద్రపోతారు, ఆఫీసులో నిద్రపోతారు, స్కూల్కి వెళ్ళి పాఠాలు చెప్పకుండా నిద్రపోతూ ఉంటారు కుర్చీలో కూర్చుని. ఆదివారం చర్చికి వచ్చి హాయిగా కుర్చీలో కూర్చుని మెడకాయ వెనక్కి వాలేసుకుని, కొంచెం గట్టి కుర్చీలు తెచ్చింది దేవుడిది, వాళ్ళ పడకుండా కుర్చీలు ఇరిగిపోకుండా అట్లా వెనక్కేసుకుని హాయిగా గొరకబెట్టి అని నిద్రపోతూ ఉన్నారు. దేవుడిది వాళ్ళ ఇక్కడ కింద, పైన కాదు కింద. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజం. పెద్ద వయసు వాళ్ళు ఇంటి దగ్గర నిద్ర పట్టదు, సమస్యలు ఎక్కువైపోవటం వల్ల ఇక్కడికి వచ్చేసరికి మందిరంలో ప్రశాంతమైన వాతావరణం, హాయిగా నిద్ర పడుతుంది. అక్కడికి వచ్చి గాఢ ఒళ్ళు తెలియకుండా నిద్రపోతారు. ఒళ్ళు తెలియకుండా నిద్రపోతారు. ఈరోజు అనేక మంది గాఢ నిద్రకి వెళ్ళిపోవటానికి గల కారణం ఏంటంటే సోమరితనం. ఇంకా కాసేపు పండుకుందాం, ఇంకా కాసేపు కాళ్ళు ముడుచుకుందాం, ఇంకా కాసేపు పండుకుందాం, ఇదే ఆలోచనతో ఈ వ్యక్తిలో ఉన్న సోమరితనం లేవాలి, మోకరించాలి, ప్రార్థన చేసుకోవాలి, ఇంటి పని చేయాలి, వంట పని చేయాలి, ఆఫీస్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, వ్యాపారానికి వెళ్ళాలి, చేతి పనికి చూసుకుని ఆ పని చేసుకోవడానికి వెళ్ళాలి, కుటుంబ పోషణ బాధ్యత నా మీద ఉంది అన్న గ్రహింపు లేకుండా కొంతమంది తింటం పడుకోవటం తిని బొజ్జలు పెంచుతున్నారు. దేవుడి దేవల్ల మొక్కలు ఒక్కొక్కరి కుడుముల కొండలాగా ఎంతెత్తులావున ఉబ్బిపోతా ఉన్నాయి, నిన్నగా నెగ మెరుస్తూ ఉన్నాయి. ఎందుకు ఇట్లా మెరుస్తున్నాయి అంటే రాత్రమగల నిద్ర. అదేమంటే నాకు షుగర్ ఉంది, కొద్దిగా షుగర్ ఉంటే నిద్ర వచ్చింది అంటగా. షుగర్ ఉంటే కాదు నిద్ర వచ్చేది, సోమరితనం ఉంటే నిద్ర వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి. షుగర్ పేరు చెప్పుకుని దేవుడి వల్ల రాత్రమగల తిన్న చోటే పండుకోవటం, తిన్న చోటే చేతులు కూడా కడుక్కోరు కొంతమంది గలీజోళ్ళు, గబ్బోళ్ళు, రోతోళ్ళు చేతులు కూడా కడుక్కోరు. ఆ ఈగలన్నీ చీమలు కూడా పడతా ఉంటాయి, ఈగలు ముసురుతూ ఉంటాయి, అయినా అక్కడే పడుకుంటారు. అక్క, అన్నా, అమ్మో మంచం మీద పడుకో, చేయి కడుక్కునే. లేవలేం ఇక్కడే నిద్ర వచ్చింది ఇప్పుడే. అక్క పోతులే, అరగంటలో పోద్ది, నన్ను డిస్టర్బ్ చేయబాకండి. కొంతమంది తెలివిగలవాళ్ళు నేను ప్రార్థనలో ఉన్నా అంటారు. ఏం చేస్తా?
గాఢ నిద్రపోతారు. దుర్మార్గులు వీళ్ళు, దుర్మార్గులు. ప్రార్థనలో ఉన్నామని చెప్తారు. దుర్మార్గులు నిద్రపోతా గాఢ నిద్రలో ఉండి ప్రార్థనలో ఉన్నామని చెబుతూ ఉంటారు. నా మాటనండి, బైబిల్ చెప్తుంది సోమరితనం ఒక వ్యక్తిని గాఢ నిద్రలోనికి తీసుకెళ్ళిపోద్ది. గాఢ నిద్రలోనికి చాలామంది, మీకు తెలుసో లేదో, గాఢ నిద్రలోనే వెళ్ళిపోతారు పైకి. ఎక్కడికి వెళ్ళిపోతారు? గాఢ నిద్ర అంటే కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత కోమాలోనే వెళ్ళిపోతారు దేవుడి దేవుడు. అందుకని ఎప్పుడు గాఢ నిద్ర పోబాకండి, కోడి నిద్ర పోవాలి మనం. కోడి నిద్ర అంటే చిన్న గుండు సూది పడినా కానీ వెంటనే మేలుకోవాలి. అంతేగాని తోసుపో వచ్చి నీ మీద పడుకున్నా సరే, పడక విప్పినా సరే, బుస కొడుతున్నా సరే, ఏంది కుక్కర్ ఏంది ఇప్పుడు ఇజిలేస్తుంది, నిజమట్టేటోళ్ళు ఉన్నారు ఇక్కడ దేవుడి దేవల్ల. అనుకునే వాళ్ళు ఉన్నారు, ఆ పావులతోనే పడుకుంటారు కొంతమంది. అట్టటి నిద్రలోంచి బయటికి రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మరో మాట రాయబడింది, సోమరి వాని చేతులట పని చెయ్యనొల్లవు, వాని ఇచ్చేవానిని చంపును. అంటే దీంట్లో రెండు మాటలు చెప్తాను చూడండి. సోమరోళ్ళకి కోరికలు ఎక్కువ ఉంటాయి. సోమరోళ్ళకి ఏముంటాయండి? నోరు తెచ్చి చెప్పండి గట్టిగా. సోమరోళ్ళకి కోరికలు మామూలుగా ఉండవంట. ఆ కోరికలే చంపేస్తాయి అంట వాళ్ళని. ఆ కోరికలే చంపేస్తాయి. నేను ఒక డబుల్ బెడ్రూమ్ 2 స్టేర్ బిల్డింగ్ కట్టుకోవాలి అనుకుంటాడు. మంచి కారు కొనుక్కోవాలి అనుకుంటాడు. సంవత్సరానికి ఒక్కసారైనా విమానం ఎక్కాలి అనుకుంటాడు. దానికి సంబంధించి కష్టపడాలా, సంపాదించుకోవాలా, కూడబెట్టాలా, ఏం చేయడు. పని మాత్రం చేయడు. ఆశలు మాత్రం మామూలుగా ఉండవు. ఆశలు మాత్రం మామూలుగా ఉండవు. కానీ పని మాత్రం చేయరు. సోమరులట తమ చేతులతో పొర్రపోటున ఇటు పుల్ల తీసి అటేయరు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా బకెట్లో నీళ్లు బట్టి కొంచెం బాత్రూంలో పెట్టంటే పొరపాటున, అమ్మో నా చేతులు సుకుమారం సున్నితంగా ఉంటాయి, బట్టలు ఉతకమంటే బెజ్జాలు పడుతున్నాయి. నేను ఆ జోలికి పోను. వాషింగ్ మిషన్ కొంటే ఆ వాషింగ్ మిషన్లో ఏమంటే వేస్తాను. అంతేగాని పొరపాటున సోపు రాసి ఉతికి జాడిచ్చి ఆరేయాలంటే నా వల్ల కాదు. నా వల్ల తినమ్మా అంటే మాత్రం రుచులుగా తింటారు దేవుడి దేవల్ల రుచులు. కానీ బైబిల్ చెప్తుంది సోమరవాడు ఆశపడతాడు కానీ వానికి ఏమీ దొరకదట దేవుని దేవల్ల. దేవుని స్తోత్ర. చివరికి వాడు కోరికలతో వాడు చచ్చిపోతాడట. వాడు కోరికలతోనే వాడు చచ్చిపోతాడు. కోరికలు తీరి కాదు. కోరికలు అయ్యో కోరిక నెరవేర్చబడలేదే, ఇచ్చ నెరవేర్చబడలేదని ఆ కోరికలతో ఆశలతో చచ్చిపోతారట సోమరోళ్ళు. అందుకని సోమర్తనానికి చోటు ఇవ్వకుండా మీరంతా మీ ఇచ్చ దేవుడు నెరవేర్చాలని కోరుకుంటే, మీరు మెలకువగలిగి జీవించాలని ఆశపడితే, మీ మార్గాలు రాజమార్గాలుగా మారాలని మీరు కోరుకుంటే, మీరు చెడ్డవాళ్ళుగా కాకుండా మంచివాళ్ళుగా జీవించాలని ఆశపడితే, మీలో ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలంటే చురుకైన వారుగా మారాలి. దేవునికి స్తోత్ర. గట్టి చెప్పండి హల్లెలూయా. చురుకుగా ఉండాలి. ఒకరోజు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మంత్రస్వానులు రాజుగారితో చెప్తున్నారు, రాజా మన దేశంలో ఉన్నటువంటి హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, వాళ్ళు ఐగుప్తీల స్త్రీల వంటి వారు కారు. ఐగుప్తీల స్త్రీల వంటి వారు కారు. హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు. వాళ్ళు మంత్రస్వానులు రాకముందే ప్రసవించేస్తున్నారు. మేమేం చేయమంటారు, మా వల్ల కావట్లేదు అని చెప్పేశారు. చూడండి, ఐగుప్తు స్త్రీలకి కొంచెం బద్ధకం ఎక్కువ అంట. ఎందుకంటే వాళ్ళ తిండి, వాళ్ళ వాతావరణం, వాళ్ళ శరీర దారుఢ్యం అలా ఉంది. వాళ్ళలో ప్రవహించే రక్తం అలాంటిది. కానీ హెబ్రీ స్త్రీలలో చురుకుదనం ఉందంటండి. వాళ్ళట మంత్రస్వానులు రాకముందే చక్కగా ప్రసవిస్తున్నట్లుగా, ఫ్రీ డెలివరీ అవుతున్నట్లుగా బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమనుకోబాకండి మహిళా లోకం, ఏమనుకోబాకండి ఇట్లా చెప్తున్నానని జాగ్రత్తగానండి. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు, సేవకు రాకముందు ఒక 20 years బ్యాక్, ఎవరైనా
ఒక స్త్రీ ప్రెగ్నెంట్ అయిందనుకోండి, గర్భవతి అయిందనుకోండి, శుభ్రంగా అన్ని పనులు చేసేది. అన్ని పనులు, ఇంట్లో పనులు, తర్వాత పొలం పనులు, ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, ఆ పొలం పనులకి ఇలా అన్నీ చేసేవాళ్ళు. ఇక రేపు డెలివరీ అనగా ఈరోజు కూడా పనికి వెళ్ళి వచ్చేవాళ్ళు. మా సొంత వదిన, మా అన్న భార్య, ఆ రోజు మా పొలంలో వరి కోత కొయ్యటానికి వెళ్ళి కాళ్ళు కూడా కడుక్కోకుండా మట్టి కాళ్ళతో నుండి ఆకలైనట్టుంది బాగా, పళ్ళెంలో అన్నం పెట్టుకుని తింటా ఉంది. ఆ ఇంటి వాకిట్లోనే ప్రసవించింది. ఇంటి వాకిట్లోనే ఆ రోజు కూడా పొలం పనికి వెళ్ళి వరి కోత కోసొచ్చి కాళ్ళు కూడా కడుక్కోకుండా మట్టి కాళ్ళతో చేతులు కడుక్కుని అన్నం తింటుంది పళ్ళెంలో, అక్కడే ప్రసవించింది. ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యారు అనుకోండి, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఏమని చెప్తారంటే బెడ్ రెస్ట్ తీసుకోవాలి. ఏ రెస్టు? బెడ్ రెస్టు. బెడ్ అంటే మంచం మీదే కూర్చోవాలి, మంచం మీదే పడుకోవాలి, మంచం మీదే నిలబడాలి, మంచం దిగకూడదు. మంచం దిగితే బిడ్డకి ఏదైనా ప్రమాదం కనుక మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటే, ఇక వీళ్ళు చూడండి, ఇక మంచం మీదే కూర్చోబెట్టి, అమ్మా ఏం తినాలిపిస్తుంది, పుల్లగా తినాలిపిస్తుందా, నీకేం తినాలిపిస్తే చెప్పమ్మా, అది తీసుకొచ్చి పెడతావని ఇక ఫ్రూట్స్, స్వీట్స్ ఏది కావాలంటే తెచ్చి తింటే ఒళ్ళంతా నీరు బట్టి నిగ ఎట్లా అయిపోతున్నారు. మళ్ళా ఒక డెలివరీకి వారం రోజుల ముందే హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. అప్పుడు కూడా డెలివరీ కష్టమయ్యి చిన్న ఆపరేషన్ చేస్తున్నారు. ఎందుకని అని అంటే బద్ధకం ఎక్కువైపోయింది. ఒళ్ళంతా కొంచెం బాగా మందం వచ్చేసింది బాడీలో. తినే తిండి వల్ల కానీ, ప్రకృతి వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కానీ, సమస్యలు అధికమవటం వల్ల కానీ, ఏ విధం చేతనైనా మనుషుల యొక్క మనుగడలో చాలా మార్పులు సంభవిస్తున్నాయి. కానీ దేవుని నమ్ముకున్న హెబ్రీ స్త్రీలలోనట, హెబ్రీలు అంటే అర్థం ఏంటంటే సాగిపోవుచున్నవారు. హెబ్రీలు అంటే ఎవరండి? నోతే చెప్పాలి గట్టిగా. హెబ్రీలు అంటే ఎవరు? వాళ్ళు నిలబడేవాళ్ళు కాదు, కూర్చునేవాళ్ళు కాదు, ఆగి ఉన్నవాళ్ళు కాదు, వాళ్ళు సాగిపోతున్నటువంటి యాత్రికులు, నడక నేర్చినటువంటి యాత్రికులు. ఈ యాత్రికులు ఎప్పుడు కూడా నడక నడిచేవాళ్ళు, ఆత్మీయ జీవితంలో సాగిపోయే అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా చురుకుగా ఉంటారు. మందిరానికి సాగి వచ్చేవాళ్ళు, ప్రార్థనలో సాగేవాళ్ళు, పరిచర్యలో సాగేవాళ్ళు, భక్తిలో సాగేవాళ్ళు, పరిశుద్ధతలో సాగేవాళ్ళు, విశ్వాసంలో సాగిపోయేవాళ్ళు ఎప్పుడు కూడా షార్ప్గా, చాలా యాక్టివ్గా, చాలా హుషారుగా, ఉద్యమంగా ఉంటారు. నిలకడగా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు చూసినా ఉసూరుమంట పళ్ళాలు తింటారు, నీరసం పార్సల్ అవుతుందని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ విసిగిస్తూ ఉంటారు. దేవుడి దేవాల నా మాటనండి, బైబిల్ చెప్తుంది చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. దేవునికి మహిమ కలుగును గాక. అందరు చెప్పండి గట్టిగా. ఎవరైనా చేతులతో పని చేయట్లేదంటే చదువుకుంటుందిలే, పాపం అనుకోబాకండి. సోమరదది సోమరోడాడు అని గుర్తుపట్టి, అమ్మాయి నీ సోమర్తనం ఎక్కువ వచ్చేటట్టుంది, నువ్వు నిద్ర కూడా ఎక్కువ పోతున్నావు ఈ మధ్య, నీకు జ్ఞానం కూడా తగ్గిపోద్ది, నా మాటిని పని చేయి, కొంచెం పొద్దున్న లేచి ఇల్లు వాకిలు ఊడ్చి అంటులు దోమి బట్టలు ఉతికి వంట వార్పు కూడా నేర్చుకోమా అని చెప్పి పెళ్ళి కాకముందే కొంచెం వంట నేర్పించండి ఆ పిల్లలకి. దేవుడి దేవాల మెట్టినింటికి వెళ్తే వాడు నెత్తినోరు కొట్టుకుంటున్నాడు. నెత్తినోరు ఎందుకంటే మీరు చేసే తిండి తినలేక, హోటల్లో తినటం, మిరపకాయ బజ్జీలు వేయటం, కడుపు కాల్చుకోవటం, నా కర్మ నా తలరాత అనుకుంటా నీ దగ్గరికి వచ్చి బ్రహ్మాండంగా చేసేవని చెప్పటం. ఏం చేస్తాడు మరి? అటు చేయకపోతే మళ్ళీ మరుసటి రోజు ఇంకా దారుణంగా చేస్తారు మీరు. అందుకని కొంచెం ఇంట్లో కొంచెం వంట నేర్పించి పంపించండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమందికి వంట చేయటం రాదు కానీ తినటం మాత్రం బ్రహ్మాండంగా వచ్చు. తినటం మాత్రం కొంతమంది ఉంటారు, వాళ్ళలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎట్లా ఉన్నది తింటారండి. మరి ఎట్లా తింటారో కానీ రుచిగా ఉన్నది తింటారు, చప్పగా ఉన్నది తింటారు, ఆ ఉప్పు కారం ఎక్కువైనా తింటారు, అసలు ఉప్పు కారం లేకపోయినా తింటారు, మసాలా ఎక్కువైనా తింటారు, మసాలా ఉన్నా
తింటారు. అదే విచిత్రం, వీళ్ళు మనుషులా లేకపోతే రాక్షసులా అనిపిస్తుంది మనకి. అది దేవుడిచ్చిన కృపా భాగ్యం వాళ్ళకి. దేవుని స్తోత్ర. నా మాటనండి, మీరు ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే చురుకుగా ఉండాలి. చెప్పండి గట్టిగా. కొంతమంది ఎంత లావుంటారా, ఎంత పొట్ట ఉంటుందా, అంత ఎత్తుంటారా, కానీ భలే హుషారుగా ఉంటారు, భలే హుషారుగా ఉంటారు. కొంతమంది బక్క చిక్కిపోయి ఉంటారు, ఎట్లా కర్రపుల్లకి ఏదో గుడ్డ చుట్టినట్టు ఉంటారు, గాలితే ఎగిరిపోయేటట్టు ఉంటారు. కానీ వాళ్ళు సరి వంగలేరు, కూర్చోలేరు, కూర్చుంటే మళ్ళా నిలబడలేరు. ఏంటంటే అబ్బా నీరసంగా ఉందని చెప్పానుగా. ఎట్టుందంట నీరసం. ఎందుకంటే తినమంటేనేమో కొంచెం లావు అవుతారేమోనని స్లిమ్గా ఉండాలి, స్లిమ్గా ఉండాలని పెళ్ళయ్యేదాకా స్లిమ్గా ఉండటానికి తిండి తెప్పలు మానుకుని కడుపు కాల్చుకుంటారు. ఆ కడుపు కాల్చుకుంటే ఏమైంది మరి, నీరసం పారిసలేక. అందుకని టయానికి తినండి, చక్కగా ప్రార్థన చేసుకోండి, మీ పనుల్లో నిమగ్నమై ఉండండి, చక్కగా పని చేయండి, చక్కగా వాకింగ్ చేయండి, చక్కగా సాగిపోతూ ఉండండి మార్గాల్లో. దేవుడు మీకు చురుకుదనమని గొప్ప భాగ్యం ఇచ్చి మీరు చెయ్యనుదంతా సఫలపరచునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. 3వ మాట చెప్తాను చూడండి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యంలో చివరి మాట. ఎక్కడ నిలవబడిన వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇత్తును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ చేతులెత్తి గట్టి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువాని సముఖమునందు సంతోషము కలదు. హల్లెలూయా సదా పాడెదను, హల్లెలూయా సదా పాడెదను. ప్రభువాని సముఖము నందు పాపపు ఊబిలో నేనుండగా ప్రేమతో, పాపపు ఊబిలో నేనుండగా కల్వారి రక్తంతో శుద్ధి చేసి చించి పరిశుద్ధులతో నిలిపి ప్రభువా. అందరూ హుషారుగా నోరు తెరిచి పాడదాం గట్టిగా, అందరూ హల్లెలూయా, హల్లెలూయా సదా పాడెదను. ప్రభువా సౌందర్య సీయోని ఉప్పొంగుచున్న హృదయముతో ఆనందమానందమానందమాని ఆనందమానందమానందమాని ప్రియునితో నేను ప్రభువా. స్తోత్రం, హల్లెలూయా. సంతోషము హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువాని సముఖము నందు. హల్లెలూయా. 3వ భాగ్యం గురించి చెప్తాను, జాగ్రత్తగా అందరు తలపైకి చూడండి. నా సన్నిధిని నిలిచే భాగ్యము
నీకు ఇత్తును. చూడండి ప్రియులారా, సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో నిలవబడటం, నిలిచి ఉండటం, స్థిరపరచబడటం అనేదట గొప్ప భాగ్యం అండి. ఎందుకు అనంటే దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం, దేవుని కుడి చేతిలో నిత్యమైన సుఖములు ఉంటాయి. దేవుని సన్నిధిలో ఘనత, ప్రభావములు ఉంటాయి. కనుక దేవుని తేజస్సు నిలిచే దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషాన్ని అనుభవించే దేవుని సన్నిధిలో నిత్యమైన సుఖాలు నిలిచి ఉన్న దేవుని సన్నిధిలో నిలిచి ఉండటం అనేది ఒక ఉన్నతమైన భాగ్యం, శ్రేష్టమైనటువంటి భాగ్యమని చెప్పాలి. అందుకనే దావీదు రాజ్యమున్నా, సింహాసనమున్నా, కిరీటాలు ఉన్నా, అంతఃపురం ఉన్నా, హంసతుళిక తల్పాలున్నా, విందులు వినోదాలు ఉన్నా, సైన్యం ఉన్నా, ఘన విజయాలతో నడిపించబడి నెమ్మదిగా జీవిస్తూ ఉన్నా, ఎప్పుడూ ఒకే ప్రార్థన చేసేవాడు. ఏమన్నా తెలుసా? నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని స్థిరపరచు, నీ ఆశీర్వాదం పొంది నా కుటుంబం ఎన్నటన్నటికీ ఆశీర్వదించబడునుగాక. అంటే దావీదు గుండెల్లో ఉన్న కోరిక ఏంటంటే, దేవుని సన్నిధిలో నా కుటుంబం అంతా ఉండాలి, నా రాజ్యం అంతా ఉండాలి, నా రక్త సంబంధులంతా దేవుని సన్నిధిలో నిత్యము స్థిరపరచబడాలి. అప్పుడప్పుడు రావటం, బల్లారాధన ఉంటే రావటం, పరిస్థితులు అనుకూలంగా ఉంటే రావటం, పని లేకపోతే రావటం కాదు, నిత్యం దేవుని సన్నిధిలో ఉండే ఆ భాగ్యం నా కుటుంబానికి దయచేయి నాయనా. నీ ఆశీర్వాదం పొంది నా కుటుంబం తరతరాలలో ఆశీర్వదించబడాలని కోరుకుంటే దేవుడు దావీదు కోరికను మన్నించి అతని కుటుంబాన్ని దేవుని సన్నిధిలో స్థిరపరిచాడు. దేవునికి స్తోత్ర. బైబిల్ గ్రంథంలో చాలామంది దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడ్డారు, కానీ సన్నిధిలో నిలవలేకపోయారు. అందుకే చెప్పాను, సన్నిధిలో ఉండటం అనేది గొప్ప భాగ్యం అని. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను, అందరు తలపైకి చూడండి. ఆదాము జ్యేష్ఠ కుమారుడైనటువంటి కయ్యను దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడి దేశ దిమ్మరిగా మార్చబడి ప్రాణ భయముతో ఎవరో నన్ను చంపటానికి ప్రయత్నాలు చేస్తున్నారనే ఆలోచనతో నికరంగా నిలకడగా నిలబడకుండా బయలుదేరి వెళ్తున్నాడు. అతడు వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయం చేయటానికి విత్తనాలు వేస్తే ఆ భూమి సారం ఇవ్వట్లేదు, పంటలు అనుకున్నంతగా పండట్లేదు, దిగుబడి రావట్లేదు, అన్ని నష్టాలు, అన్ని ప్రతికూలతలే కలుగుతున్నాయి, నెమ్మది దూరం అయిపోయింది. ఇతడు దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడి దేవుని సన్నిధిలోంచి తొలగిపోయి ఎక్కడికి వెళ్ళి కాపురం ఉన్నాడని రాస్తుందంటే, నోదు దేశములో కాపురం ఉండెను. ఎక్కడ కాపురం ఉన్నాడండి? నోదు అంటే అర్థం ఏంటంటే తిరుగుబాటు లేదా సంచారము అని అర్థం. తిరుగుబాటు లేదా సంచారం. ఇందులో మీతో చెప్పాలి చక్కని మాట ఏంటంటే, ఏ వ్యక్తి దేవుని సన్నిధికి దూరం అవుతాడో, దేవుని సన్నిధికి దూరంగా తొలగిపోతాడో, క్రమముగా దైవ సన్నిధికి రాకుండా, సన్నిధిని కనబడకుండా, సన్నిధిని ప్రేమించకుండా, సన్నిధిలో ఉండాలన్న కోరిక లేకుండా క్రమక్రమంగా సన్నిధికి సహవాసానికి దూరం అవుతాడో, ఆ వ్యక్తిలో తిరుగుబాటు అనేది వస్తుంది. ఆ వ్యక్తి చివరికి ఎలా మారిపోతాడంటే దేశ దిమ్మరగా మారిపోతాడు. ఆ వ్యక్తికి నెమ్మది ఉండదు. ఆ వ్యక్తి వ్యవసాయం చేసినా పంటలు సరిగా పండవు, వ్యాపారం చేసినా వ్యాపారంలో వృద్ధి ఉండదు,
ఉద్యోగం చేసినా ప్రమోషన్లు ఉండవు. ఏది పూనుకున్నా అన్నిట్లో నష్టాలు, కష్టాలు, వ్యతిరేకతలు, భయంకరమైన తిరుగుబాట్లు ఎదురవుతూ ఉంటాయి. మీ జీవిత పయనంలో ఎక్కడికి వెళ్ళినా వ్యతిరేకత, ఏది చేసినా విఫలమైపోవటం, నష్టాలు, కష్టాలు, ప్రతికూలతలు, మీరు నమ్మిన వాళ్ళే మీకు నమ్మక ద్రోహం చేయటం, మీరు ప్రేమించే వాళ్ళే మిమ్మల్ని ద్వేషించడం, ఇలాంటి ప్రతికూల పరిస్థితులు కారణం ఏంటంటే దేవుని సన్నిధికి మీరు దూరమయ్యారన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండవది, దేవుని సన్నిధి దూరమైన వ్యక్తిలో తిరుగుబాటు. సంఘం మీద తిరగబడటం, సేవకుల మీద తిరగబడటం, విశ్వాసుల మీద తిరగబడటం, భార్య మీద తిరగబాటం, భర్త మీద తిరుగుబాటు, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు, అధికారుల మీద తిరుగుబాటు. ఎక్కడికి వెళ్ళిన వీళ్ళు రెబల్స్ లాగా తిరగబడ్డ జాతిలాగా విచ్చలవిడిగా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వీడు సన్నిధిలో నుంచి తొలగిపోయాడని మీరు గుర్తుపెట్టుకోవాలి. సన్నిధిలో నుంచి తొలగిపోయాడు. ఇంకొక వ్యక్తిని గురించి కూడా బైబిల్లో వ్రాయబడింది. ఆ వ్యక్తి పేరు యోనా. ఏం పేరైనా ఆ వ్యక్తి పేరు? యోనా అనే మాటకి అర్థం ఏంటంటే పావురము అని అర్థం. యోనా అనే మాటకి అర్థం ఏంటి అంటే పావురములాగా నిష్కపటమైనటువంటి వ్యక్తి అని పేరు పెట్టుకున్నాడు. నాలో ఏ కపటం లేదు, ఏ కల్మషం లేదు, యథార్థవాదిని అని పేరు పెట్టుకున్నాడు. కానీ అయ్యగారు యెహోవా సన్నిధిలో నుంచి పారిపోయి తర్షీష్కు వెళ్ళటానికి ఆ టికెట్ కొనుక్కుని వాడలో ప్రవేశించాడు. ఇతన్ని దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్తే దేవుని సన్నిధి అతనికి తోడుగా ఉండేది, దేవుని కృప అతనికి తోడుగా ఉండేది, దేవుడే స్వయంగా అతనికి తోడుగా ఉండేవాడు. దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళకుండా, దేవుడు చెప్పిన పని చేయకుండా అయ్యగారు ఎక్కడికి వెళ్దాం అనుకున్నాడంటే తర్షీష్కు వెళ్ళాలనుకున్నాడు. ఎక్కడికండి? తర్షీషుకు ఎందుకు వెళ్ళాలనుకున్నాడో చెప్తాను చూడండి. తర్షీషులో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటంటే తర్షీషులో ఏనుగు దంతాలు చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి. తర్షీషు యొక్క బంగారం చాలా విలువైనటువంటి బంగారం, ఖరీదైనటువంటి బంగారం, డెడ్ చీప్, చాలా తక్కువ రేటుకి దొరుకుతుంది. తర్షీషులో కోతులు కూడా ఎక్కువగా ఉంటాయి. కొండముచ్చులు, కోతులు ఎక్కువగా ఉంటాయి. అయ్యగారు మరి కోతులను కొనటానికి వెళ్ళాడో, కోతులను చూడటానికి వెళ్ళాడో, బంగారం కొనటానికి వెళ్ళాడో, బంగారం బిజినెస్ చేద్దామని అనుకున్నాడో, ఏనుగు దంతాల బిజినెస్ చేద్దాం అనుకున్నాడు తెలియదు. కానీ దేవుడు చెప్పిన చోటుకి వెళ్లకుండా తర్షీష్కు వెళ్ళటానికి బయలుదేరాడు. దేవుని సన్నిధికి దూరమైనటువంటి వ్యక్తి ఎక్కడ అడుగు పెడితే అక్కడ భయంకరమైన నష్టాలు జరుగుతాయండి. చూడండి ప్రియులారా, అతడు ఆ సముద్రంలో ప్రయాణం చేస్తున్న వాడెక్కాడా? సముద్రంలో పెద్ద గాలి, సముద్రం మీద పెద్ద తుఫాను, ఆ తుఫాను తాకిడికి వాడ బద్దలైపోయే గతి వచ్చిందట. సముద్రంలో గలిబిలి గజిబిజి, వాడలో గలిబిలి గజిబిజి. ఆ తర్వాత ఎందుకు ఎట్లా అవుతుందని వాళ్ళంతా చీట్లు వేస్తే అయ్యగారి పేరు వచ్చింది, ఈ యోనా పేరు. ఎక్కడున్నాడు ఈ ప్రబుద్ధుడు అని వాడ నాయకుడు వెతుకుతూ ఉంటే అయ్యగారు వాడ అమరములో దిగువ భాగానికి వెళ్ళి గాఢ నిద్రపోతున్నాడట. సోమరోడు కదండి, గాఢ నిద్రపోతున్నాడట. అప్పుడు ఆ వాడ నాయకుడు వెళ్ళి అన్నాడు, ఒరేయ్ నిద్రపోతాడా, రకరకాల పోతులు ఉంటాయి, తిండిపోతులు, నిద్రపోతులు, వదరబోతులు, ఇట్లా పోతులు రకరకాలు ఉంటాయి కదా. ఈ నిద్రపోతు, ఒరే నిద్రపోతా, ఏమొచ్చిందిరా నీకో, లేచి నీ దేవుడికి ప్రార్థన చేయరా. ఒక అన్యుడికి ఉన్నటువంటి ఇంకిత జ్ఞానం ఒక క్రైస్తవుడికి లేకపోవటం, దేవుని నమ్మినాడికి లేకపోవటం ఆశ్చర్యం. అబ్బాయి ఎవర్రా నువ్వు అని అడిగాడు. అప్పుడు యోనా ఇచ్చిన స్టేట్మెంట్ చదువుకుంటే భలే నవ్వు వచ్చింది. ఏమన్నాడు తెలుసా? నేను ఎవరు అనుకున్నారు? నేను ఒక హెబ్రీయుణ్ణి, నేను ఒక్క చోట ఉండేవాడిని కాదు, సాగిపోయే వ్యక్తిని. నా దేవుడు ఆకాశానికి, సముద్రానికి, భూమికి సృష్టికర్త, భూమి ఆకాశాలు సృజించిన
యెహోవా ఎడల నేను భయభక్తులు కలిగిన వాడిని. అసలు వీడి మాటలకి వీడి చేతలకి ఏమైనా సంబంధం ఉందండి? నేను చెప్పేది అర్థమవుతుందా? వీడి మాటలకి వీడి చేతలకి ఏమైనా సంబంధం ఉందా? వీడు చెప్పేదేమో హెబ్రీని, క్రైస్తవుడిని. వీడు చెప్పేదేమో భయభక్తులు కలిగిన వాడిని. వీడు చెప్పేదేమో నా దేవుడు సృష్టికర్త. అన్ని బాగానే ఉన్నాయి, కానీ దేవుడు మాట ఎన్నడూ వినకుండా పారిపోతున్నాడు. అందుకే ఎక్కడ అడుగు పెడితే అక్కడ పెద్ద గాలులు, తుఫానులు, అలసడలు, నష్టాలు, కలవరాలు. వాళ్ళు సముద్రంలో పడేశారా? సముద్రంలో పడగానే ఒక తిమింగల దానికి నెమ్మది లేదు. దేవుడి దేవాల దానికి వీడు ఎక్కడుంటే అక్కడ నెమ్మది ఉండదు. అంటే దేవుని సన్నిధికి దూరమైనటువంటి వ్యక్తులు ఎక్కడున్నా సరే మీరు గుర్తుపెట్టుకోండి, గలిబిలి గజిబిజి, గలిబిలి గజిబిజి, అల్లకల్లోలం, ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఏర్పడతాయి. కనుక మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరున్న చోట నిమ్మళంగా, ప్రశాంతంగా, సమాధానంగా మీ కుటుంబాలు, మీరు అడుగుపెట్టిన ప్రదేశాలు, సంఘాలు ఉంటున్నాయా? మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ కలవరం, గలిబిలి, ఆందోళన, అవస్థల పాలైపోవటం, నష్టాలు, ప్రతికూలతలు ఏర్పడటం జరుగుతుందా? ఒక్క మాట మీకు చెప్తాను చూడండి. సన్నిధిలో నిలిచే వారికి కలిగే భాగ్యం ఏంటో ఒకే మాటలో చెప్తాను చూడండి. ఒకరోజు ఏలియా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏలియా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేను ఎవని వాడనో, ఎవని సన్నిధిలో నిలుచున్నానో ఆ యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారం ఈ దేశములో మంచైనా వర్షమైనా కురవదో అని. అంటే ఆకాశం ఇత్తలాగా మారిపోయింది, వర్షం లేదు, మంచు లేదు. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో నిలిచే వారికి కలిగే భాగ్యం ఏంటంటే, నీ మాట ప్రకారం అది మేలైనా కీడైనా, అనుకూలమైన ప్రతికూలమైన, నీ నోట్లోంచి ఒక మాట వచ్చి ఇలా జరగాలి అంటే సన్నిధిలో నిలిచిన నీ మాట ప్రకారం దేవుడు నెరవేర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి హల్లెలూయా. నేను చెప్పిన మాట అర్థమైందా? సన్నిధిలో నిలిచిన వారి మాటలను స్థిరపరుస్తాడు దేవుడు. ఏం చేస్తాడు చెప్పాలి గట్టిగా? ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. వర్షం కురవదు, తెగులు రాదు, కీడు రాదు, అపాయం రాదు, ఆపద రాదు, వ్యాధి రాదు, రోగాలు రావు, మరణము రాదు, బాధలు రావు, ఏ విధమైనటువంటి సమస్యలు రావు అని మీ నోటితో పలికి చూడండి. ఆ మాట ప్రకారం దేవుడు జరిగిస్తాడు. దేవుని పిల్లల నోటి మాటలు దేవుడు స్థిరపరుస్తాడు, రూఢిపరుస్తాడు. ఏలియా మాటలు మాత్రమే కాదండి, యేసు రక్తంతో కడగబడి ఆత్మతో ముద్రించబడిన క్రొత్త నిబంధన సంఘం యొక్క విలువలను దేవుడు కనబరచడానికి సన్నిధిలో నిలిచే భాగ్యం పొందిన ప్రతి ఒక్కరి మాటల ప్రకారమే జరుగునుగాక. విశ్వాసంతో చెప్పండి గట్టిగా ఆమేన్. నేను అందుకే అప్పుడప్పుడు మీతో పలుకుతూ ఉంటాను. ఏమనంటే, మీ కుటుంబాలు దీవించబడాలని, మీరు భాగ్యవంతులుగా మార్పు చెందాలని, ధనధాన్యాదులతో, సిరి సంపదలతో, మణులు మాణిక్యాలతో, వెండి బంగారాలతో విరాజిల్లుతూ దీవెనకరమైన మార్గాల్లో ఉండాలని పలికేది ఎందుకు అనంటే, సన్నిధిలో నిలిచిన భాగ్యం నాకు దేవుడిచ్చాడు కాబట్టి సన్నిధిలో పలుకుతున్న ప్రతి మాట నిర్ణయ కాలంలో స్థిరపరచబడునుగాక. అందరు చెప్పండి గట్టిగా ఆమేన్. కనుక మూడో భాగ్యం ఏంటంటే సన్నిధిలో నిలిచే భాగ్యం. ఆ 4వ మాటలోకి వెళ్ళిపోదాం చూడండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వాక్యం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. తలలపైకి చూడండి. ఇక్కడ సుందరుడైన మోషే గాథ వ్రాయబడింది. మీకు వివరంగా క్లుప్తంగా చెప్తాను చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు, మోషే ఆత్మీయ జీవితంలో ఎదిగి వృద్ధి పొంది పెద్దరికం వచ్చిన తర్వాతట విశ్వాసమును బట్టి
ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు భోగ భాగ్యాల కంటే, ఐగుప్తు రాజరికం కంటే, సింహాసనం కంటే, పదవి కంటే, సకల విద్యలను అభ్యసించడం కంటే, ఫరో కుమార్తె యొక్క కుమారుడను అని అనిపించుకోవటం కంటే, ఐగుప్తు యొక్క ధనం కంటే కూడా క్రీస్తు విషయమైనటువంటి నింద, దేవుని నిమిత్తం, యేసు క్రీస్తు నామము నిమిత్తం వచ్చే నిందలు గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను చెప్పాలనుకున్న మాట చెప్తా చూడండి. ఆత్మీయ జీవితంలో మనమంతా పెద్దలుగా ఎదగాలి. పెద్దరికంలో పేదరికం రాకూడదు. పెద్దరికంలో పేదరికం అంటే కొంతమంది ఆత్మీయ జీవితంలో ఎదుగుతారు, వయసు పెరిగిద్ది, సీనియారిటీ పెరిగిద్ది. సేవకొచ్చి ఎన్ని సంవత్సరాలు అంటే 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు విశ్వాసులుగా మందిరానికి రావటం మొదలుపెట్టి ఎంతకాలం అయిందంటే ఇంచుమించు 30 సంవత్సరాల నుంచి వస్తున్న మందిరమేనండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అయితే మీ వయసుకు తగినట్లుగా మీలో ఈ పరివర్తన, ఈ ఆధ్యాత్మికమైన అనుభవాలు కనబడాలి. పెద్దరికం వచ్చిన తర్వాత, ఆత్మీయ జీవితంలో ఎదిగిన తర్వాత మోషే విశ్వాసాన్ని బట్టి ఏం చేశాడంటే ఐగుప్తు ధనం కంటే కూడా క్రీస్తు విషయమైనటువంటి నిందలే గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడట. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. మోషే ఎదుట ఒక పక్క ఐగుప్తు ధనరాశులన్నీ కుమ్మరించబడ్డాయి, మరొక ప్రక్క నిందలు, శ్రమలు, ఇబ్బందులు, పోరాటాలు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు నిలబడ్డాయి. మిమ్మల్ని ఇప్పుడు ఒక ప్రశ్న, మీరు ధనధాన్యాదులు ఉన్నటువంటి రాశి కోరుకుంటారా? శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, రోగాలు, వ్యతిరేకతలు, తిరుగుబాటు ఉన్నటువంటి అనుభవాన్ని మీరు కోరుకుంటారా అని అంటే ఎక్కువ మంది అమాంతంగా కోరుకునేది ఏంటంటే, అమ్మో ఎంత ధనరాశి మళ్ళా దొరకదో అని అమాంతంగా దాన్ని కౌగిలించుకుని వదలరు. 10 మంది పట్టుకు లాగినా కానీ వదలరు. 10 మంది పట్టుకు లాగినా కానీ వదలరు. సస్తా తీసుకెళ్తారా? సస్తా తీసుకెళ్తారు. కొంతమందికి అదేం దరిద్రమో కానీ డబ్బు పెంట మీద పడిన 10 రూపాయలు కూడా అటు ఇటు చూసి కడుక్కుని శుభ్రంగా బ్యాగులో పెట్టుకుంటారు కొంతమంది. అదేం దరిద్రం? పెంట కంటే దరిద్రులు, పెంట కంటే కూడా దరిద్రులని గుర్తుపట్టాలి. కొంతమందికి అదేందో మరి వయసు పెరిగిద్ది కానీ బుద్ధి పెరగదు. డబ్బు కోసం ఎంత కక్కుర్తి పడతారంటే ఎన్ని అబద్ధాలైన చెప్తారు, ఎన్ని మోసాలైన చేస్తారు, ఎంత దారుణంగా గడ్డి తినమన్నది అంటారు డబ్బు కోసం. బైబిల్ చెప్తుంది మోషే పెద్దోడైన తర్వాత ఐగుప్తు ధనమా, క్రీస్తు విషయమైన నింద, ఏది కావాలో కోరుకో, సింహాసనమా, పారిపోయి 40 సంవత్సరాలు మందర మేపుతావా, కోరుకో అనంటే సింహాసనం వద్దయ్యా, అరణ్యంలో మందరి మేపుతాను, ట్రైనింగ్ తీసుకుంటాను, నా జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుంటాను అని చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ లోక సంబంధమైనటువంటి ధనం మోజులో, ధన వ్యామోహంలో పడిపోయి దేవుని కృపకు దూరం కావద్దండి. ధనం ఈరోజు నీ దగ్గర ఉంటుంది, రేపు రెక్కలొచ్చిన పిట్టలాగా ఎగిరిపోవచ్చు, నిన్ను ఒంటరివాడినిగా చేయొచ్చు. ఇంకో విచిత్రం చెప్తాను చూడండి, ధనానికి ఉన్న వీక్నెస్ చెప్తాను చూడండి. ధనానికి జీవము లేదు, విలువ ఉంది కానీ జీవము లేదు. జీవము మనిషికేమో జీవం ఉంది కానీ విలువ లేదు. అయితే ఈ జీవం ఉన్నటువంటి వ్యక్తి విలువైన ధనం మోజులో పడి విలువైన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు. నా మాటనండి, ధనానికి ఉన్న ఒక లక్షణం చెప్తాను చూడండి. ధనం వెంట మనం పడ్డామనుకోండి, అది ఏం చేస్తుందంటే కమాన్ 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 అని నిన్ను పరిగెత్తించుకుంటానే ఉంటుంది కానీ నీకు దొరకదు. కానీ నీవు నేను నా అంతటి వాడు
ధనం కొరకు పరిగెత్తటమా? నేను నిలబడతా, నా దగ్గరికే జనమల భాగ్యం, జనమల ఐశ్వర్యం పొంగి పొర్లి ప్రవహిస్తూ రావాలి 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 అని నిలబడ్డావు అనుకో, అది చేసేది ఏమి లేక కాముగా నీ యొద్దకు పొర్లుకుంటూ వస్తుంది. దేవుడికి స్తోత్ర. నిజమండి, నిజం. కావాలంటే మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. మీరు ఎప్పుడైనా సరే డబ్బు వెంట పడ్డారు, డబ్బు కోసం ప్రాకులాడారు, డబ్బు పట్టుకోవడానికి పరిగెత్తుతున్నారంటే అది మీ దగ్గరికి రాదు. మీరంటే భయం దానికి, ఎందుకంటే మీరు దాచుకుంటారు, దోచుకుంటారని భయం దానికి. అందుకని మీ దగ్గరికి మిమ్మల్ని చూసి బిత్తర చూపులు చూసి పారిపోతూ ఉంటుంది అది. అలా కాకుండా మీరు నిలబడి కమాన్ కమాన్ అన్నారు అనుకోండి, అదే వచ్చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కనుక డబ్బుకున్నటువంటి చిన్న బలహీనత ఏంటంటే, దాని వెంట ఎవరైనా పరిగెత్తారంటే మాత్రం అది వాళ్ళకు దొరకదు. దాని వెంట పరిగెత్తకుండా, దాని మీద మోజు లేకుండా, పెంటతో సమానంగా ఎంచుకుంది దాని వైపు కూడా చూడకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గరే కుప్పలు కుప్పలుగా నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్ర. ఇందులో చెప్పాలనుకున్న మాట జాగ్రత్తగానండి. యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత మీకు ఆస్తి రాకపోవచ్చు, సమాజంలో మీ కులస్తులు మిమ్మల్ని వెలివేయవచ్చు, మీ కులస్తులు, మీ జాతి ప్రజలు శుభకార్యాలకు మిమ్మల్ని ఆహ్వానించకపోవచ్చు. మీరు బొట్టు పెట్టుకోవట్లేదని, కాటుకు పెట్టుకోవట్లేదని, విచిత్రమైన వస్త్రధారణ చేయట్లేదని, పూజలు చేయట్లేదని, నైవేద్యాలు తింటలేదని, ప్రసాదాలు పుచ్చుకోవట్లేదని, దేవుళ్ళకి మొక్కట్లేదని మిమ్మల్ని వెలివేసి, మిమ్మల్ని నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేసి, మిమ్మల్ని చిత్రహింసలు పెట్టి అవమానపరచవచ్చు. కానీ దేవుని పిల్లలట యేసుక్రీస్తు నిమిత్తం ఎదురయ్యే హింసలని, నిందలని, అవమానాలని, భయంకరమైన శోధనలనట సంతోషంతో స్వీకరించి గంతులు వేసి సంతోషించాలట. అప్పుడు ఏమవుతుందంటే బైబిల్ చెప్తుంది, మీ ఫలము పరలోకములో అధికమవుతుంది. దేవుని స్తోత్ర. క్రీస్తు నిమిత్తమై నిందలు అనుభవించడం భాగ్యం అని రాసింది కదా. ఏంటి ఆ భాగ్యం, ఏంటి ఆ ధన్యత అనే వివరాలు మీకు క్లుప్తంగా చెప్తాను. అందరూ బైబిల్ గ్రంథాన్ని చూడండి దయచేసి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి 16 వరకు, తర్వాత 19వ వాక్యం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపేణ ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడను నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవునిని మహిమపరచవలెను. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దామండి. అందరు గట్టిగా, అందరు సంతోషంగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. తలలపైకి చూడండి. ఇక్కడ దైవజనుడు పేతురు రాసిన శ్రేష్టమైన మాటల యొక్క సారాంశం క్లుప్తంగా చెప్తాను చూడండి. దేవుని నామము నిమిత్తము, యేసుక్రీస్తు నిమిత్తము, క్రీస్తు నిమిత్తం మీరు నింద పాలై, అవమాన పాలై, బాధ అనుభవించవలసినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు క్రైస్తవులట సిగ్గుపడకూడదు, బాధపడకూడదు. ఎందుకనంటే ఆ నిందలు అనుభవిస్తున్న క్రైస్తవుల మీదట మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ వాళ్ళ మీద నిలిచి ఉంటాడు గనుక వాళ్ళంతా ఎవరని రాసిందంటే బైబిల్లో భాగ్యవంతులు. దేవునికి స్తోత్ర. గట్టి చెప్పండి హల్లెలూయా. క్రీస్తు నిమిత్తం నీకు ఎదురవుతున్న, నీ మీదకు వెల్లువలా ప్రవహిస్తున్న నిందలన్నిటిలో దేవుని ఆత్మ నీ మీద బలముగా నిలిచి ఉంటాడు గనుక, దేవుడు నిన్ను ఆదరిస్తాడు గనుక, ఓదారుస్తాడు గనుక, సర్వసత్యములోనికి నడిపిస్తాడు గనుక, బలపరుస్తాడు గనుక నీవు ధన్యుడివి అని బైబిల్ చెప్తుంది.
అయితే క్రైస్తవుడు ఏ విషయంలో బాధపడాలి అనంటే చూడండి, క్రైస్తవులు ఎలా ఉండకూడదో రాసి ఉంది ఇక్కడ 4 మాటలు చెప్తాను చూడండి. 1, క్రైస్తవులు ఎలా ఉండకూడదంటే దొంగలుగా ఉండకూడదట, దుర్మార్గులుగా ఉండకూడదట, పరుల జోలికి పోవువారిగా ఉండకూడదట, ఇంకా నరహంతకులుగా ఉండకూడదు. చూడండి జాగ్రత్తగా, నరహంతకుడుగా ఉండి, దొంగగా ఉండి, దుర్మార్గుడుగా ఉండి, పరుల జోలికి పోయే దౌర్జన్య దారుడిగా, రౌడీగా, మూర్ఖుడిగా ఉంటే అతను బాధపడాలంట. అయ్యో నేను ప్రభువుని నమ్ముకున్నాను కానీ ఏంటి ఈ దౌర్భాగ్యం, ఈ పాపములోంచి బయటపడలేకపోతున్నాను, దొంగతనాన్ని మానలేకపోతున్నాను, దుర్మార్గతను విడిచిపెట్టలేకపోతున్నాను, పరుల జోలికి పోయి పరులను నష్టాలు పోలు చేస్తున్నాను, అవమానాలు పోలు చేస్తున్నాను, వాళ్ళ కుటుంబాల్లో సమాధానం లేకుండా చేస్తున్నాను, నా వలన ఎట్లాంటి జరగకూడదే అని ఎప్పుడు బాధపడాలట. జాగ్రత్తగా రండి, క్రైస్తవుల్లో ఇలాంటి వాళ్ళు ఉండకూడదండి, ఇలాంటి స్వభావాలు ఉండకూడదు. ఎలాంటి స్వభావాలు? ఇతరులను చంపాలి, ఇతరులను నష్టపరచాలి, దొంగతనం చెయ్యాలి, దోచుకోవాలి, దాచుకోవాలి అనే ఆ స్వభావాలు ఉండకూడదు. దుర్మార్గులుగా, పాపులుగా, హంతకులుగా ఉండాలి. ఇతరుల జోలికి పోయేవారిగా పొరపాటున ఉండకూడదట. ఒకవేళ మీరు క్రైస్తవులైనందుకు మీరు బాధను అనుభవించవలసి వస్తే ఆ పేరును బట్టి ఎప్పుడు మీరు సిగ్గుపడకూడదండి. నువ్వు క్రైస్తవుడువా అని అంటే ఎస్ నేను క్రైస్తవుడిని. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే క్రీస్తును వెంబడించువాడు అని అర్థం. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులు అంటే అర్థం ఏంటి? క్రీస్తుని అనుసరించువారు, క్రీస్తు అడుగు జాడల్లో నడిచేవాడినే క్రైస్తవుడు అంటారు. అంతేగాని యేసుప్రభువుని నమ్ముకుని బైబిల్ బట్టి బజార్లో నిలిచి సాక్ష్యం ఇచ్చే వాళ్ళంతా క్రైస్తవులు కాదు. క్రైస్తవులు కాదు. క్రైస్తవులు అంటే ఎవరంటే యేసుక్రీస్తుని ప్రతిబింబింపజేసేవాళ్ళు. యేసుక్రీస్తుని తన క్రియల ద్వారా, తన ప్రవర్తన ద్వారా, తన మాటల ద్వారా, తాను చేయుచున్న కార్యాల ద్వారా ప్రత్యక్షపరిచే వాళ్ళనే క్రైస్తవులు అంటారు. ఈ క్రైస్తవుల పేరు పెట్టుకున్నటువంటి మీరట ఆ పేరుని బట్టి ఎప్పుడు సిగ్గుపడకూడదు, బాధపడకూడదు, అవమానంగా ఫీల్ అవ్వకూడదట. ఆ పేరుని బట్టి మనం ఏం చేయాలంటే దేవుని మహింపరచాలట. దేవుని స్తోత్ర, గట్టి చెప్పండి హల్లెలూయా. మీరు క్రైస్తవ్యంలో దిగారా, మీరు క్రిస్టియన్సా అని అంటే కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. అవునని చెప్పాలా కాదని చెప్పాలా అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి ఆలోచిస్తున్నారు? క్రిస్టియన్సా మీరు, బొట్లేదు అని అంటే ఏం చెప్పాలో, ఏం చెప్తే ఏమనుకుంటారనే ఆలోచన చాలామందికి వస్తుంది. నా మాటనండి, క్రైస్తవుడు అనే పేరులన్నిటిలో కూడా చాలా శ్రేష్టమైన పేరు. క్రైస్తవులుగా మీరు పిలువబడుతున్నందుకు మీరు సంతోషించాలి. మీ అంతటి భాగ్యవంతులు ప్రపంచ దేశాల్లో ఎవరు కూడా ఉండరు. కనుక ఆ క్రైస్తవురాలు అనే పేరును బట్టి దేవుణ్ణి మహింపరుస్తూ ఉండాలి. దేవునికి స్తోత్ర, గట్టిగా చెప్పండి హల్లెలూయా. క్రైస్తవులకి ఎదురయ్యే నిందల్లోనట నిలిచి ఉంటే కొన్నిసార్లు కొన్ని నిందలు వస్తాయండి. ఆ నిందలకి గుండె బద్దలైపోతూ ఉంటుంది. నా జీవితంలో ఎదురైనటువంటి నిందలు, అవమానాలు, పోరాటాలు, ప్రతికూల పరిస్థితుల్లో కొన్నిసార్లు రాత్రింబగళ్ళు నిద్రపోకుండా, అన్నం తినకుండా ఏడ్చినటువంటి రోజులున్నాయి. ఒక భయంకరమైనటువంటి నింద నా మీదకి వచ్చినప్పుడు 21 రోజండి, మీరు నమ్మండి నమ్మకపోండి, 21 రోజు నేను పళ్ళు తోమలేదు, స్నానం చేయలేదు, డ్రెస్ మార్చుకోలేదు, ఒకే చోట మూలన పండుకుని ఏడుస్తూనే ఉన్న రాత్రి మగళ్ళు. నిద్రపోయానో లేదో నాకు తెలియదు కానీ ఎలాంటి భయంకరమైనటువంటి నిందలు, అవమానాలు, పోరాటాలు వచ్చినప్పుడు ఆ నిందల్లో నేను సేవలో నిలబడతానా, సేవలో నుంచి వెళ్ళిపోతానా అనే ఆలోచనలు నన్ను భయంకరంగా వేధించినాయి. కొన్ని చూసేవాళ్ళ యొక్క దృష్టికి అందరి దృష్టి ఒక రకంగా ఉండదండి, అందరి మనసు ఒక రకంగా ఉండదు, అందరి ఆలోచనలు ఒక రకంగా ఉండవు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో రకాల నిందలు వస్తూ ఉంటాయి. ఒకసారి
ఒక సహోదరి ఫోన్ చేసింది, ఇంట్లో సమస్యలుగా ఉన్నాయి, మీరు వచ్చి ప్రార్థన చేయాలంటే కుదరట్లేదు, తర్వాత వీలైనప్పుడు వస్తానని చెప్పాను. ఆ తర్వాత ఏమైందో తెలీదు, ఆ అమ్మాయి ఫోన్ రికార్డ్ వాళ్ళ భర్త పట్టుకున్నాడు, వేరే అతనితో కుర్రోడితో మాట్లాడుతూ ఉంటే అవన్నీ రికార్డ్ అయినాయి. ఆ కుర్రోడితో 3-4 రాత్రులు ఒక లాడ్జ్లో శరీర సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో నడిపింది ఆ సహోదరి. ఆ తర్వాత అవన్నీ బయటపడేసరికి ఆ ఫోన్లో ఆ వాయిస్, అతని వాయిస్ గుర్తుపట్టలేకపోయారు. నేను మాత్రం ప్రైజ్లాడమ్మా అన్నాను, భోజనం రమ్మంటే ఇప్పుడు కుదరదు, తర్వాత వీలైనప్పుడు వస్తానని చెప్పాను కదా. నా వాయిస్ గుర్తుపట్టి నేనే ఆ వ్యక్తిని అనుకుని వాళ్ళు భయంకరంగా బాధపడి నానా రభస చేయటానికి ప్రయత్నం చేశారు. నాకు ఆ వార్త తెలిసి చాలా చాలా బాధపడ్డా. మళ్ళా సహోదరి ఫోన్ చేసి ఎందుకు ఇలా చేసావమ్మా అని అంటే, ఇలా జరిగిందండి, పిల్లలు లేరు, పిల్లలు కోసం అని చెప్పి ఇట్లా చిన్న పొరపాటు చేయాల్సి వచ్చింది, అది మా భర్త మీ మీద అనుమానపడ్డాడు, ఏమనుకోబాకండి అని ఫోను పెట్టేసింది. ఆ తర్వాత 3-4 రోజులకి పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. అది బాగా సివియర్ అయిపోయేసరికి ఆ అమ్మాయి పాయిజన్ తాగింది, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. వాళ్ళ భర్త గవర్నమెంట్ ఎంప్లాయీ, అందుకని అతను ఉద్యోగం పోద్దామని అతను దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి వివరాలన్నీ చెప్పింది. ఆ తర్వాత నా మీద బాధపోయింది అతనికి, నా దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగాడు. ఆ బాధకి నేను తట్టుకోలేక 2 నెలలు మనిషిని కాలేకపోయానండి. అప్పుడే నిర్ణయం తీసుకున్న 7 సంవత్సరాల క్రితం ఫోన్ పొరపాటున మాట్లాడకూడదు అని. అందుకే మీరంటే ప్రేమ లేక కాదు, మిమ్మల్ని అర్థం చేసుకునే మనసు లేక కాదు, మీరు ఫోన్ చేస్తే మాట్లాడి మీకు ప్రత్యుత్తరం ఇచ్చి మీకు ప్రార్థన చేయలేక కాదు, కానీ ఎవరు ఎలా ఉంటారో పైకి భక్తిగా కనబడతారు, కానీ వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయో తెలియదు. అందుకని లేనిపోయిన అవమానాలు, నిందలు చేతులారా తెలిసి తెచ్చుకోవటం ఎందుకని ఫోన్ మాట్లాడటం ఆపేశాను. నా దగ్గర ఫోన్ ఉంది, పెద్ద ఫోనే ఉంది, కాస్ట్లీ ఫోనే ఉంది, ఇంకో ఫోన్ రూమ్లో కూడా ఉంది, ఎవరికి ఇవ్వను. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా, అట్టున్నారేంటి? కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఎన్నో నిందలు, ఎన్నో పోరాటాలు, కొన్ని విశ్వాసుల ద్వారా, కొన్ని అన్యజనుల ద్వారా, కొన్ని బ్రదర్స్ ద్వారా, కొన్ని సిస్టర్ల ద్వారా మమ్మల్ని పట్టించుకోవట్లేదని, మాకు సహాయం చేయట్లేదని, అక్కడికి వెళ్తాడని, ఇక్కడికి వెళ్తాడని, రాత్రి షికారులు ఎక్కువగా చేస్తాడు. రకరకాల నిందలండి, రకరకాల నిందలు. మీ జీవితంలో కూడా ఇలాంటి నిందలు జాగ్రత్తగా రండి. నిజాలైతే మాత్రం పశ్చాత్తాపపడి వాటిని ఒప్పుకుని విడిచిపెట్టాలి. నిందలైతే మాత్రం భరించండి. తగిన సమయంలో నిందకు ప్రతిగా రెట్టింపు భాగమునకు మీరు కర్తలగుదురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పాస్టర్లు అంతా రొటీన్ చెప్తారని నేను చెప్పట్లేదు, అయినాగా చెప్పాలనిపిస్తుంది, చెప్తాను చూడండి. క్రైస్తవుడికి వచ్చే నింద ఒక 100తో సమానం అంట. 100తో కాదు, 1,00,000తో సమానం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే 100కి విలువ లేదు కాబట్టి 1,00,000కి వెళ్దాం, కొంచెం మనం 1,00,000కి వెళ్దాం. కనుక మీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ఒక్కొక్క నింద ఒక్కొక్క 1,00,000తో సమానం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నిందలు వస్తారంటేలే అనుకునే వాళ్ళు అంటారులని మీరు చేయాల్సిన దౌర్భాగ్య పనులు మీరు చేయబాకండి. భయంకర శాపం వచ్చింది, లేనిపోయింది. అందుకని ఆ ఐగుప్తు ధనం కంటే కూడా క్రీస్తు విషయమై ఎదురవుతున్నటువంటి నిందలు గొప్ప భాగ్యంగా ఎంచుకుని ఆ నిందలను భరించండి. తగిన కాలంలో దేవుడు మీకు రెట్టింపు ప్రతిఫలం దయచేయునుగాక. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను, చదువుకుందాం చూడండి. 5వ భాగ్యం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వాక్యం. విత్తువానికి విత్తనమును, భుజించుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి ఈ మాటని నోట్ చేయండి, మీరు ప్రతి విషయములోనూ పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించునుగాక. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపడదాం గట్టిగా. 5వ భాగ్యం ఏంటంటే
ఔదార్య భాగ్యము. అందరు చెప్పండి గట్టిగా. ఔదార్యం అంటే ఏంటి అంటే దాతృత్వము కలిగి ధారాళముగా ప్రభు యొక్క పరిచర్య కొరకు, పరిశుద్ధుల పరిచర్య కొరకు, సువార్త పరిచర్య కొరకు, మందిర నిర్మాణాల కొరకు, సేవకుల పోషణ కొరకు, పేదలకు సహాయం చేయుట కొరకు మనకు కలిగిన దానిలో కొంత పూర్ణ ఔదార్యము కలిగి దాతృత్వంతో ధారాళంగా సేవ కొరకు ఖర్చు పెట్టే అనుభవాన్ని ఏమంటారంటే పూర్ణ ఔదార్య భాగ్యము అని అంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంటే ఉదార స్వభావముతో మనస్ఫూర్తిగా సేవ కొరకు దాతృత్వం కలిగిన దానికంటే, సామర్థ్యం కంటే మరి ఎక్కువగా ఇవ్వాలనేది ఔదార్యం. ఆ ఔదార్యం చాలామందిలో చాలా తక్కువ ఉంటుంది. చూడండి, కోటీశ్వరులు ఉంటారు, లక్షాధికారులు ఉంటారు, మంచి రాబడి కలిగినటువంటి వాళ్ళు ఉంటారు, పొలాలు స్థలాలు ఉన్నవాళ్ళు, ఫ్యాక్టరీలు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అందరిలో ఈ ఔదార్య భాగ్యం అనేది ఉండదు. కానీ నవంబర్ మాసంలో ప్రత్యేకంగా భీమవరంలో ఉన్నటువంటి విశ్వాసులకు నా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే పూర్ణ ఔదార్య భాగ్యముతో మీలో ఒక్కొక్కరు మరి ఎక్కువగా నింపబడుదురుగాక. విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా ఆమేన్, ఆమేన్. పూర్ణ ఔదార్య భాగ్యం నిండు మనసుతో కలిగిన దానిలోనే దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు ఇవ్వటం అనేది ఒక గొప్ప భాగ్యం అండి, గొప్ప భాగ్యం. మీకు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మీరు ఎన్ని పాలసీలు కడుతున్నారు, ఎన్ని సీటీ పాటలు కడుతున్నారు, ఎక్కడెక్కడ ఏ బ్యాంకులో ఎంత అమౌంట్ ఉంది, దాన్ని బట్టి మీరు భాగ్యవంతులు కాదు. మీరు అక్షయమైన ధనాన్ని ఎంత కూర్చుకోగలుగుతున్నారు పరలోకంలో, ఎంత దేవుని పరిచర్య కొరకు, పరిశుద్ధుల యొక్క అవసరాలు తీర్చబడటం కొరకు, దేవుని సేవను ప్రేమించి ధారాళంగా ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది ముఖ్యం. బైబిల్లో చిన్న సందర్భం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ సంఘం పేరు మాసిదోనియా. అందరు చెప్పండి గట్టిగా నోరు తెరిచి. ఈ సంఘాన్ని గురించి బైబిల్లో రాయబడిన మాట, వాళ్ళట తమ కలిగిన సామర్థ్యము కంటే మరి ఎక్కువగా దాతృత్వం కలిగి సేవ కొరకు ఖర్చు పెట్టారట. ఏ స్థితిలో ఖర్చు పెట్టారు దేవుని సేవ కొరకు అని బైబిల్లో చదివితేనండి, బైబిల్ ఈ విధంగా చెప్తుంది, వాళ్ళు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. వాళ్ళు ఎవరండి అండి? పేదలు కాదండి, పేదల కంటే కూడా ఇంకా తక్కువ, నిరుపేదలు. ఎవరండి? నిరుపేదలు. చూడండి, వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాదు, ధనవంతులు కాదు, బలవంతులు కాదు, అన్ని రంగాల్లో ఆశీర్వదించబడిన వాళ్ళు కాదు. చాలా పేదరికాన్ని అనుభవిస్తూ అట్టడుగు స్థాయిలో నిరుపేదరికంలో మగ్గిపోతున్నటువంటి వాళ్ళు. కానీ వాళ్ళలో దాతృత్వం విస్తరించిందట. అందుకని సేవ కోసం ధారాళంగా వెదజల్లటం ప్రారంభించారట. ఇంకా వాళ్ళకు కలిగినటువంటి నిరుపేదరికం ఏమిటి అని మీరు బైబిల్లో చదివితే ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఏమనంటే, వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. దేవునికి స్తోత్ర. వాళ్ళకు కలిగినటువంటి నిరుపేదరికం ఏంటంటే బహుశ్రమలండి, బహుశ్రమలు. ఒక పక్క శ్రమలు అధికమవుతున్నాయి, ఒక పక్క పేదరికం, నిరుపేదరికంలో అల్లాడిపోతా అవస్థలు పడుతున్నారు. ఇన్ని భారాలు బాధ్యతలు ఉన్నా సరే వాళ్ళు సేవను ప్రేమించారు, పరిశుద్ధుల అవసరాలు తీర్చడానికి ముందడుగు వేశారు. పూర్ణ ఔదార్య భాగ్యంతో నింపబడి వాళ్ళకు కలిగిందంతా వెదజల్లటం ప్రారంభించారు. బైబిల్ చెప్తుంది, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. పూర్ణ ఔదార్య భాగ్యం కలిగి మీ దశమ భాగాలను, మొక్కుబడి కానుకలను, స్వేచ్ఛార్పణలను, ప్రత్యేకమైన కానుకలను, ప్రథమ ఫలాలను దేవుని యొక్క పరిచర్య కొరకు, మందిరం యొక్క అభివృద్ధి కొరకు మీరు ఖర్చు పెట్టండి. అట్టి గొప్ప భాగ్యంతో మీరు నింపబడేటట్లుగా నీతి ఫలములను దేవుడు మీలో వృద్ధి పొందించి
మీ యొక్క అవసరాలన్నీ దేవుడు తీర్చి మీరు విత్తిన దానికంటే 100 ఫలం దేవుడు మీకు ఇచ్చి అత్యధికంగా దీవించునుగాక. 5 భాగ్యాల గురించి ఒక్కొక్కటి వివరంగా చెప్తున్నానో చూడండి. మొదటిది రక్షణ భాగ్యం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించని నిన్ను పోలినవాడు ఎవడు. రక్షణ అంటే అర్థం ఏంటంటే మనం చూడకుండానే దేవుణ్ణి ప్రేమించడం, కన్నులారా చూడకుండానే దేవుణ్ణి విశ్వసించడం. ఆ విశ్వాస ఫలమే ఆత్మ రక్షణ. ఆత్మరక్షణ పొందినటువంటి వాళ్ళు చెప్పనసఖ్యము మహిమాయుక్తమైనటువంటి ఆనందం కలిగి జీవిస్తారు, నిర్భయంగా జీవిస్తారు. కారణం, దేవుడు సహాయకరమైన కేడెముగా, ఔన్నత్యం కలిగించే ఖడ్గంగా ఉంటాడు. ఈ రక్షణకు మూల కారణం ఓట ప్రత్యేకించబడటం. రెండవది చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. కనుక సోమరులుగా, బద్ధకస్తులుగా, పని చెయ్యనొల్లని స్థితిలో ఉండకుండా మనం ఎప్పటికప్పుడు పని వెతుకుని పనిలో నిమగ్నమై పనిని శక్తిలోపం లేకుండా చేయించు కష్టపడే మనసు కలిగి జీవించాలి. ఎబ్రీ స్త్రీల వలె, హోరాము దగ్గర ఉన్న హేరాము వలె చురుకైన వారముగా మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించి గణపరుస్తాడు. మూడవదిగా సన్నిధిలో నిలిచి ఉండటం అనేది ఒక గొప్ప భాగ్యం. కయ్యను సన్నిధిలో నుంచి వెళ్ళిపోయి తిరుగుబాటుదారుడిగా, దేశ దిమ్మరిగా, నెమ్మది లేనివాడిగా, కష్టార్జితం కలిసి రాక అగసాట్లు పడినట్లుగా మనం లేఖనంలో గమనిస్తాం. యోనా సన్నిధిలో నుంచి పారిపోయాడు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ గలిబిలి, గజిబిజి, ఆందోళన, అపాయకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఏలియా దేవుని సన్నిధిలో నిలిచాడు, దేవుని వాడుగా పిలువబడ్డాడు. దేవుడు సన్నిధిలో నిలిచిన వారి మాటను స్థిరపరిచాడు. నాలుగవదిగా క్రీస్తు విషయమైన నిందలు గొప్ప భాగ్యమని ఎంచుకోవాలి. విశ్వాసాన్ని బట్టి మీరు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నారు కనుక లోక సంబంధమైన ధనం కోసం మీరు ప్రాకులాడవద్దు, కక్కుర్తిపడి దాని వెంట పరుగులు తీయొద్దు. ఈ ధనధాన్యాదులు ఈ లోకంతో పాటే గతించిపోతాయి. లోకమంతా సంపాదించిన ఒకరోజు మనం మొత్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కనుక యేసుక్రీస్తు నమ్ముకున్న మీ జీవితంలో ఆయన నామము నిమిత్తం నిందలొచ్చినా, శ్రమలొచ్చినా, అవమానాలు వచ్చినా, మీ పేరు చెడ్డదని కొట్టివేయబడినా మీరు దిగులు పడవద్దు, కృంగిపోవద్దు, అధైర్యపడవద్దు. మీరు క్రైస్తవులని పిలువబడుతున్నందుకు ఆ పేరును బట్టి సిగ్గుపడకుండా ఆ పేరును బట్టి దేవుణ్ణి మహింపరచండి. మీలో దొంగలు కానీ, దుర్మార్గులు కానీ, నరహంతకులు కానీ, పరుల జోలికి పోయేవారు కానీ ఎవరు కూడా ఉండకూడదు. ఆ పేరులను బట్టి ఎవరు బాధపడకూడదు. అసలు ఆ జీవితాల్లో అలాంటి అనుభవాలు మనలో పొడచూపకూడదు. క్రైస్తవులుగా జీవిద్దాం. దేవుని చిత్తానుసారంగా బాధలు అనుభవించవలసి వస్తే బాధలు అనుభవిద్దాం. దేవుడు అనుమతించే శ్రమలను సంతోషంగా స్వీకరిద్దాం. ఆ శ్రమల మధ్యలో, నిందల మధ్యలో దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని బలపరిచి ధైర్యపరుస్తాడు, పరిస్థితులన్నీ అనుకూలపరుస్తాడు. చివరిగా పూర్ణ ఔదార్య భాగ్యంతో మరి ఎక్కువగా దేవుడు మిమ్మల్ని నింపుతాడు. ఉదార స్వభావం, దాతృత్వం కలిగి ధారాళంగా దేవుని పని కొరకు, పరిశుద్ధుల అవసరాల కొరకు, మందిర నిర్మాణాల కొరకు, స్వార్థ పరిచర్య జరగటం కోసం, పేదలకు సహాయం చేయటం కోసం మన సంఘం తరపుగా ఎన్నో ప్రత్యేకమైనటువంటి ప్రజా శ్రేయస్సుకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలంటే మీరు పూర్ణ ఔదార్య భాగ్యం కలిగి సేవ కొరకు వెదజల్లే మనస్సు మీకు ఉండాలి. మీకు మనసు ఉండాలి, దేవుడు మార్గాన్ని సరళం చేస్తాడు. కొంతమందికి ధనం ఉంటుంది కానీ ఇచ్చే మనసు ఉండదు. కనుక వెదజల్లండి, అభివృద్ధిని దేవుడు ఆరంభిస్తాడు. అట్టి గొప్ప భాగ్యములతో ఒక్కొక్కరిని మరి ఎక్కువగా నా దేవుడు నింపునుగాక. వాగ్దాన పూర్ణుడా, నమ్మదగిన సహాయకుడా, మాట ఇచ్చి నెరవేర్చగలిగిన మహిమాన్వితుడా, మీకు వందనాలు. మీ దాసుడనైన నన్ను మీరు బలపరిచి నూతన కృపలతో అభిషేకించి సంఘ క్షేమాభివృద్ధికి అవసరమైన అమూల్యమైన వాక్కులను అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు. ఇకను నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా
నింపబడును. ఇకను సియోనును యెహోవా ఓదార్చును, యెరూషలేమును కోరుకునునని మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు. అధికాశక్తితో వాత్సల్యముతో మా తట్టు తిరిగి మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా యొద్దకు తేబడినట్లుగా, జనముల భాగ్యము మా యొద్దకు తేబడినట్లుగా రాత్రింబగళ్ళు ద్వారములు వేయబడక తెరచి ఉంచినందుకై మీకు స్తోత్రాలు. ఒక్కొక్కరు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడుదురుగాక, ధనధాన్యాదులతో నింపబడుదురుగాక, అష్టైశ్వర్యాలతో నింపబడుదురుగాక, అద్భుతమైన మేలులతో తృప్తిపరచబడుదురుగాక, అన్ని విషయాల్లో ఆశీర్వదించబడుదురుగాక. గొప్ప కార్యాలు మీరు జరిగించండి, మార్గాలు సరళపరచండి, ఆటంకాలు తొలిమాలేస్తున్నామములో. ఏ జనము యొద్ద నుండి, ఏ దిక్కు నుండి మీ పిల్లలకు భాగ్యాన్ని రప్పించాలని మీరు ఉద్దేశించారో ఆ మార్గాలన్నీ తెరవబడునుగాక, మార్గాలన్నీ తెరవబడునుగాక యేసునామములో. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి నా తండ్రి. మీకు స్తోత్రాలు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? యెహోవా నీకు సహాయకరమైన కేడము, ఔన్నత్యము కలిగించు ఖడ్గమై ఉన్నాడని చెప్పారు. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఓట ప్రత్యేకించబడునని మాతో మాట్లాడారు. ఒక్కొక్కరు జీవితంలో ఓటలు, ఊహలు, ఉద్దేశాలు మార్చబడినట్లు, నడక, నవ్వు మార్చబడినట్లు, మనసు మారి నూతన పరచబట్టు వల్ల రూపాంతరం చెందినట్లు, మనుగడ మరో మలుపు తిరుగునట్లుగా మహిమగల కార్యాలు జరిగించి మీ పిల్లలు నిర్భయముగా జీవించుటకు రక్షణ భాగ్యాన్ని ప్రసాదించి ఆశ్చర్యకరమైన సహాయం అనుగ్రహించి కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు హెచ్చించి శత్రుక్రియలను లయపరిచి గొప్ప కార్యాలు మీరు జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ప్రేమించి మీ యందు విశ్వాసముంచి ఆత్మరక్షణ పొందినట్లుగా విశ్వాస ఫలమును పొందుకుని కుటుంబమంతా రక్షించబడి ఆనందించున్నట్లుగా చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించే గొప్ప భాగ్యం మీ పిల్లలకు దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి. సోమరివాడు వేటాడినను దాన్ని పట్టుకొనుడు గాని చురుకుగా ఉండుట గొప్ప భాగ్యమని మీరు మాతో మాట్లాడినందుకై మీకు వందనాలయ్యా. మా పిల్లల్లో ఉన్నటువంటి సోమరితనాన్ని, బద్ధకాన్ని, నిర్లక్ష్య వైఖరిని మీరు దూరపరిచి ఒక్కొక్కరి ప్రాణాత్మ శరీరాలను కల్వరి రక్తంతో తడిపి ఆత్మతో ముద్రించి అభిషేకించి చురుకుదనాన్ని, ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని కలిగించమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రం. సోమరివాని స్వభావాలు ఏవి ఏ ఒక్కరిలో జ్వరబడకూడదు నా తండ్రి. అందరూ చేతులతో పని చేయాలి, అందరూ మెలకువగలిగి జీవించాలి, అందరి ఇచ్చలు తృప్తిపరచబడాలి, గొప్ప కార్యాలు జరుగునట్లుగా, మార్గాలు రాజమార్గాలుగా మార్చబడినట్లుగా కార్యాలు నూతనపరచమని కోరుకుంటున్నాను. ఎబ్రీ స్త్రీలు చురుకైన వారని చెప్పారు. అలాంటి చురుకుదనం ఒక్కొక్క బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నీకు ఇస్తానని చెప్పారు. మీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం, ఘనత, ప్రభావాలు ఒక్కొక్కరికి ధరింప చేయమని వేడుకుంటున్నాను. మీ కుడి చేతిలో నిత్య సుఖాలతో తృప్తిపరచమని వేడుకుంటున్నాను అయ్యా. కయ్యను వలె మీ సన్నిధిలోంచి తొలగిపోయి దేశ దెమ్మరులుగా, నెమ్మది లేని వారిగా, తిరుగుబాటుదారులుగా, దేశ సంచారులుగా ఏ ఒక్కరూ మార్చబడకూడదు నా తండ్రి. అందరూ నేను ఎవని వాడనో, ఎవని సన్నిధిలో నిలుచున్నానో ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారమే జరుగునుగా కానీ చెప్పుకోగలిగిన స్థితిలో, స్థానములో ఒక్కొక్క బిడ్డను మీ సన్నిధిలో స్థిరపరచండి. మీ ఆశీర్వాదము నుండి ఎన్నటన్నటికి బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక. ప్రభువా మీకు స్తోత్రం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. లోక భోగ భాగ్యాల వైపు ఆకర్షించబడి అయ్యా మీ కృపను పాడు చేసుకోకుండా మీ నిమిత్తం ఎదురవుతున్న నిందలను భరించి నిందలకు ప్రతిగా రెట్టింపు భాగానికి మేము కర్తలగునట్లుగా, నిత్యానందం మేము అనుభవించున్నట్లుగా, మీ ఆత్మ ద్వారా బలపరచబడి అన్యజనాల మధ్యలో ధన్యజీవులుగా జీవించున్నట్లుగా, క్రైస్తవులు అని పిలువబడుతున్నప్పుడు ఆ పేరును బట్టి సిగ్గుపడక ఆ పేరును బట్టే మిమ్మల్ని మహిమపరిచే వారముగా మమ్మల్ని ఒక్కొక్కరిని తీర్చిదిద్దండి. అన్ని విషయాల్లో మమ్మల్ని బలపరచండి. ఒక్కొక్కరిని పూర్ణ ఔదార్య భాగ్యంతో మరి ఎక్కువగా నింపమని కోరుకున్నాను. దాతృత్వం కలిగి సామర్థ్యం కంటే మరి ఎక్కువగా పరిశుద్ధుల పరిచర్య కొరకు ఖర్చు పెట్టే మనస్సు
ఒక్కొక్కరికి దయచేయమని వేడుకున్నాను. అయ్యా, కొంచెముగా ఇత్తువాడు కొంచెంగా పంట కోస్తాడు, సమృద్ధిగా ఇత్తువాడు సమృద్ధిగా పంట కోస్తాడు, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరని చెప్పారు. మీ పిల్లలకు వెదజల్లే అనుభవాన్ని నేర్పించండి నా తండ్రి, వెదజల్లే అనుభవాన్ని నేర్పించమని కోరుకున్నాను. అన్ని విషయాల్లో బిడ్డలను నిండారులుగా దీవించి భాగ్యముతో మరి ఎక్కువగా నింపండి. శారీరక బలహీనతలతో మానసిక ఒత్తిళ్లతో సన్నిధికి వచ్చిన వారికి విడుదల, ఉపశమనము, సమాధానము దయచేయండి. సంతానం కొరకు ప్రార్థించుకుంటున్న వారికి సంతాన ప్రాప్తి కలుగు చేయమని కోరుకుంటున్నాను. ఆరోగ్యం కొరకు ప్రార్థించుకున్న వారికి ఆరోగ్యం దయచేయండి. సమాధానం లేని వారికి సమాధానం దయచేయండి. భయపడుతున్న వారిని ధైర్యపరచండి. అన్ని విషయాల్లో పిల్లల పక్షంగా నిలిచి బాహు చాపి కన్నీళ్లు తుడిచి ఊహకు మించి ఉన్నతమైన గొప్ప కార్యాలు జరిగించి ఓదార్చి ధైర్యపరిచి హక్కును చేర్చుకుని అత్యున్నత కృపలతో ఆవరించి మరి ఎక్కువ భాగ్యంతో నింపి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాల పర్యంతం తోడై నడిపించునుగాక. ఆమేన్.